Hello everyone, Andarki Namaskaram. Munduga Santosham OTT Awards 2023 ki hearty welcome. This is a red carpet. I am hosting today myself Shravanti and Ivala OTT Awards అందుకోవడానికి చాలా మంది సెలబ్రిటీస్ రాబోతున్నారు. మనకి ఇష్టమైన డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, రైటర్లు, హీరోలు, హీరోయిన్లు అండ్ విలన్లు ఒక్కరా ఇద్దరు. ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్ మీ అందరికి వాళ్ళని పరిచయం చేయడానికి అండ్ ఐ యామ్ సో ఎక్సైటెడ్ ఎవరెవరు ఎలాంటి అవార్డ్స్ గెలుచుకోబోతున్నారు అని. సో నాలాగే మీరు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారని అనుకుంటున్నాను. Let's start our red carpet. Yes, today I have my favorite anchor and my inspiration for so many also, and so good to see you Anasuya garu. అండ్ ఎంత ఆనందంగా ఉందో. మంచి మంచి వెబ్ సిరీస్లు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, తరచుగా కనిపిస్తూ ఉన్నారు, మాకు ఎలాగో అలా మాకు టచ్లో ఉంటూ ఉన్నారు. అండ్ ముందుగా సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023కి హార్డీ వెల్కమ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. This is my second OTT awards, but first was this is Santosham. Suresh garto association ippadi gaadu, for he's like a emantaru friend for all the film fraternity. I'm very excited. I think I'm nominated for Prema Vimanam. I'm very very excited. Yeah. నాకు తెలిసింది అవార్డు కూడా రాబోతుంది అని, హోప్ఫుల్లీ రావాలి అని కోరుకుంటూ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో గుడ్ టు సీ యూ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ న్యూ ప్రాజెక్ట్స్ టూ. థ్యాంక్ యూ. హలో సార్, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇవాళ ఇక్కడ చూడడం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే సినిమా అవార్డ్స్ ఇవ్వడం ఓకే, సురేష్ గారు ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నారు. ఆయన ఈ లెవెల్లో ఎవరో చేయట్లేదు. ఇది ఒక ఎంకరేజ్మెంట్ ఫర్ ది ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్. ఇది ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు తప్పట్లు కొట్టి ముందుకు రా, ఓకే వెరీ గుడ్ భలే నడుస్తున్నాం అని ఎందుకంటాం? మనం ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళ ప్రోత్సాహం. అదే ప్రోత్సాహం మా సురేష్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, 22 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో సురేష్ గారు. మరి ఇది ఒక పెళ్లి చేయాలంటే ఒకరోజు చాలా కష్టమైన విషయం. ప్రతిరోజు ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాడు ఇతనండి. ఇది కాకుండా కొత్తగా ఈరోజు ఓటీటీ అని పెట్టాడండి ఆయన లాస్ట్ ఇయర్. అంటే ఓటీటీ ఫిల్మ్స్ కూడా డైరెక్టర్లే, వాళ్ళు టెక్నీషియన్సే కష్టపడుతున్నారు. సో వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో ఓటీటీ ఫిల్మ్స్ పెట్టడం కూడా నిజంగా అప్రిషియేట్ సురేష్ అండి. రెండోది ఇంకొక గర్వకారణం ఏంటంటే నాకు యాస్టిజ్ మా ఊరు పాలకొల్లు. సురేష్ది పాలకొల్లు అంటే సురేష్ గారిది, కొండేటి సురేష్ గారిది. మరి ఇంతింతాయి అంతంతాయి అంత లెవెల్కి ఈరోజు వచ్చాడండి. మా గురువు గారు దాసనారాయణ గారు ఉండుంటే ఎంత సంతోషించేవాడంటే సురేష్ గారిని చూసి అంత సంతోషించేవాడండి. ఈ మధ్య కాలంలో ఆయన డైలాగులు కానీ ఆయన డాన్సులు కానీ అలా కూడా ట్రెండింగ్ అవుతున్నారు. స్పెషల్గా వాటి గురించి ఏం మాట్లాడతారు? అదే విశేషం అండి. మొన్న నేను కొన్ని స్టిల్స్ చూశాను హోమ్ మినిస్టర్గా. ఎంత అందంగా ఉన్నాడు సురేష్. దాంట్లో అసలు ఆ వైట్ డ్రెస్ వేసుకుని దాంట్లో వస్తూ ఉంటే సూపర్గా ఉన్నాడండి. సినిమాల్లో కళాకారుడిగా పనిచేస్తున్నాడంటే అదొక గర్వకారణం అండి. అంటే పాలకొల్లు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అలాగే ఉన్నారేమో అనిపిస్తుంది నాకండి. టోటల్గా ఆర్టిస్టులు కానీ అంతకుముందు మరి పూర్వకాలంలో మాకు ఈయన మన చలంగారు, ఆంధ్ర దిలీప్ అనేవాళ్ళం మనమండి. అలాగే మరి దాసనారాయణరావు గారు మా గురువు గారు, కోటరామకృష్ణ, నేను మరి ఎలగ నరసింహరావు అని ఇంతమంది, పిరిసెట్ రవిరాజ, ఇంతమంది మేము పాలకొల్లు నుంచి వచ్చి ఈరోజు సురేష్ కూడా వచ్చి సంతోషం అనే మ్యాగజైన్ నుంచి అవార్డ్స్కి వచ్చి అవార్డ్స్ నుంచి నటుడైపోయాడండి. అండ్ December 2nd గ్రాండ్గా అవార్డ్స్ చేసుకోబోతున్నాం, దాని గురించి ఏం మాట్లాడతారు? ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా అతను టోటల్గా దేశవ్యాప్తంగా చెయ్యాలి దీన్ని అని గోవాలో చేయడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి నిజంగా. కానీ శ్రమతో కూడుకున్న వ్యవహారం అయినా కూడా సురేష్ గారు శ్రమని భరిస్తాడు ఆయన ఎప్పుడు కూడా. అది ఉంది. ఐ అప్రిషియేట్ సురేష్. Thank you sir, thank you so much, thank you for coming, thank you. Hello sir, welcome to Santosham OTT Awards 2023. Good to see you.
సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్లీ స్పెషల్గా ఇది సెకండ్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మనం సంతోషం ఓటీటీ అవార్డ్స్. అండ్ స్పెషల్గా ఓటీటీకి అవార్డ్స్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఎవ్వరూ చేయట్లేదు. అండ్ దీని గురించి ఏం మాట్లాడతారు? It's very nice wherever there is recognition. It's always nice. Encouragement untundi, and you get to meet a lot of people. So overall, it's a very good feeling. సో నైస్. అండ్ ఇది కాకుండా December 2nd నా మెయిన్ అవార్డ్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం గోవాలో. సో దాని గురించి ఏం చెప్తారు? It's going to be a very, very big event, and it'll be nice. Like I said, chala interaction avutundi, and you get to meet a lot of people. You tend to learn a lot, and good content being supported is very important. So really happy. అండ్ ఇప్పుడు ఓన్లీ ఇలా మాటలు మాత్రమే కాకుండా మా వాళ్ళు ఒక టాస్క్ పెట్టారు. ఏంటి అంటే ఇక్కడ 2 చిట్స్ ఉన్నాయి మా దగ్గర. సో నేను ఇప్పుడు కెమెరాకి చూపిస్తున్నాను, మీకు కనిపించట్లేదు. హోప్ఫుల్లీ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్నది మీరు చేయాలి. మీరు చూస్తున్నారు, చూడకుండా చెప్పండి. ఒకటి తీసుకోండి. దిస్ వన్. ఓకే, పాట పాడాలి. జస్ట్ ఒక 2 lines. ఓకే, క్షణం నుంచి చలియా పాడతాను. ఏదోలాగా ఉంది నీ చూపే కోరింది, మనసే ఆగనంది నిన్ను చూస్తేనే ప్రియా, ప్రేమే అనిపిస్తోంది ఊహల్లో ముంచేస్తోంది, నీ చిరునవ్వే నాపై చినుకల్లే వాలగా, నువ్వేనా ఓ ప్రియా నాలో సగం ప్రతి క్షణం, నువ్వేనా ఓ ప్రియా నీవే కదా నా జీవితం, చలియా 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 చలియా. థ్యాంక్ యూ సో మచ్. మేము కేవలం 2 లైన్లు మాత్రమే హమ్ చేయమంటే ఆయన మా కోసం ఫస్ట్ పల్లవి అంతా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. లేదు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ టు సీ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హలో సార్. అండ్ సార్ తెలియని వారు ఉండరు, డార్లింగ్ స్వామి గారు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం ఇండస్ట్రీలో. అండ్ చాలా మంచి డైలాగ్స్ రాశారు. సో సార్ వెల్కమ్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023కి. అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను అనమాట. అసలు ఓటీటీస్కి అవార్డ్స్ ఇవ్వడం అన్నది ఇండస్ట్రీలో ఎవరో చేయరు. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం మొదటి నుంచి నాటకాలు మొత్తం నెక్స్ట్ సినిమాలు అన్నిటికి అవార్డులు ఇవ్వడం మన అందరికీ తెలుసు. కానీ ఓటీటీకి ఇవ్వడం అనేది, ఎందుకంటే ముందు ఫ్యూచర్లో అంతా ఓటీటీ ఉంటుంది. సినిమాకి వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది తగ్గారు. సో ఓటీటీలో ఎక్కువ మంది తమ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ అవార్డ్స్ ఇవ్వడం సురేష్ గారు చాలా గొప్పతనం. నెక్స్ట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత వర్క్ చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని మనసు ఉండడం చాలా అభినందనీయం. అండ్ స్పెషల్గా ఇక్కడ ఓటీటీ అవార్డ్స్ అయితే December 2nd నా గోవాలో మెయిన్ అవార్డ్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దాని గురించి ఏం మాట్లాడారు? అది ఎప్పుడు ఇక్కడే జరిగేది హైదరాబాద్లో. ఈసారి గోవాలో పెట్టారు December ఫస్ట్ వీక్లో. సో అది సినిమా ఇక్కడ ఓటీటీ ఇక్కడ కాబట్టి సినిమా అక్కడ పెట్టారు. చాలా గ్రాండ్గా చేయాలి అన్న ఉద్దేశంతో చాలా ఎక్కువ మనీ అండ్ టైమ్ అండ్ పేషెన్సీ ఇవన్నీ పెట్టి చేయడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. సో సురేష్ కొండేటి గారు నాకు 20 years బట్టి తెలుసు. బట్ ఈ మధ్యన ఈ ఓటీటీ అని కాకుండా మీడియాలో బాగా సెలబ్రిటీ అయ్యారు ఈ మధ్యన. ఆయన కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్ అంటే నాకు ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది నాకు నచ్చింది ఏంటంటే ఆయన అడిగే క్వశ్చన్స్ చాలా ఆడియన్స్ మనసులో ఏదైతే సరదాగా అడగాలని ఉంటుందో ఆ క్వశ్చన్స్ వేస్తారు. అంచేత ఆయన నాకు బాగా ఈ మధ్య సెలబ్రిటీ అయ్యారు అనిపిస్తుంది సో మీడియాలో. సో అలాగే వాళ్ళ ఆన్సర్ ఇచ్చే సెలబ్రిటీస్ కూడా చాలా సరదాగా చెప్తున్నారు. ఆయన వల్ల ఆయన ఒక ఎంటర్టైనింగ్గా జరుగుతుంది. ఆయన ఏ ప్రెస్ మీట్ అయినా సరే. నెక్స్ట్ ఇవి కాకుండా ఆయన ఈ మధ్యన ఆర్టిస్ట్గా కూడా మారారు. నెక్స్ట్ డ్యాన్స్, నేను ఆయన డ్యాన్స్ భలే ఎంజాయ్ చేస్తుంటాను. ఏముంది ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే సార్ కళాకారుడు ఆర్టిస్ట్ అంటే ఎంటర్టైన్ చేయడం అంతే. అది ఎలా చేసామా అన్నదే హెల్తీగా ఎలా చేసినా సరే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. ఆయనకి ఆర్ట్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఇవన్నీ ఆయన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఓటీటీ అవార్డ్స్ మాత్రం ఇంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన థియేటర్లో సినిమా చూస్తాం. సినిమా చూసినప్పుడు బాగున్న డైలాగ్ మళ్ళీ చూడలేం, దానికోసం మళ్ళీ వెళ్ళాం. ఈ ఓటీటీలో ఒక సినిమా సాంగ్ బాగున్నా మళ్ళీ వెంటనే చూడొచ్చు, డైలాగ్ బాగున్నా మళ్ళీ వెంటనే ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఈ మధ్యన థియేటర్కి వెళ్ళడం
ఆడియన్స్ థియేటర్కి వెళ్ళడం బాగా తగ్గింది. ఎంతో ఎంటర్టైన్ చేస్తే తప్ప అట్ ది సేమ్ టైం ఏంటి ఒక ఫ్యామిలీ ఆ థియేటర్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నారు తప్ప దాదాపు అందరూ కూడా ఓటీటీలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ అండ్ ఆహా ఇవన్నీ కూడా అందులోనే చూస్తున్నారు. ఎందుకంటే అది చూసుకోవడానికి బాగుంది, మరి కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ మనీ సేవింగ్, నెక్స్ట్ బయటికి వెళ్ళక్కర్లేదు, మనకి ఇష్టమైన టైంలో చూడొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఓటీటీలో ఇప్పుడు సినిమాకి ఒక టైప్ ఆఫ్ కంటెంట్సే ఎలిజిబుల్ అన్నమాట. అన్ని కంటెంట్స్ సినిమాలో చూడరు థియేటర్లో. కానీ ఓటీటీలో ఏంటంటే ఏ కంటెంట్ అయినా ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ ఎవరైనా కొత్తగా షార్ట్ ఫిల్మ్ తీస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఓటీటీ సినిమా అవకాశం వస్తుంది. సో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఓటీటీలో ఉంది. దానివల్ల టాలెంట్ ఇదివరకు కన్నా గత 10 years బ్యాక్ కన్నా ఇప్పుడు ప్రతి యూత్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఓటీటీ ఒక ప్లాట్ఫామ్ కింద ఉంది. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఎంతో పెద్ద మనసు ఉంటే కానీ చేయలేరు. సో అలా మా సురేష్ కొండరెడ్డి గారు చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. గుడ్ టు సీ యూ. అండ్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇలా మీరు అండ్ కొత్త టాలెంట్స్ అందరినీ. అండ్ స్పెషల్లీ ఇవాళ ఈ ఓటీటీ అవార్డ్స్కి రావడం ఎలా అనిపిస్తుంది సార్? ఎలా ఏముంటుంది, రోజు అవార్డులకి ఏదో ఒక అవార్డుకి వస్తాం, అట్లాగే ఇంకో అవార్డుకి వచ్చాం అనిపిస్తుంది. అండ్ గుడ్ టు సీ అంటే అన్ ఇండివిజువల్ లైక్ సురేష్ 20 years నుంచి కంటిన్యూస్గా చేయటం అనేది ఇట్ ఇస్ డెఫినెట్గా సంతోషంగా ఉంటుంది. అతను ఇంత ఓపిక్గా చేయటము విచ్ ఈజ్ ఇంపాసిబుల్ నవేడేస్. అంత ఈజీ కాదు, దీంట్లో సో మచ్ ఫినాన్షియల్స్ ఇవన్నీ ఉంటాయి. అయినా కింద మీద పడి చేస్తున్నాడంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇటువంటి చిన్న చిన్న పెద్దవాడు చాలామంది చేస్తారు డబ్బులు ఉన్నవాళ్ళు. సురేష్ చేయటం అంటే కాబట్టి వీ ఫీల్ హ్యాపీ ఫర్ హిమ్. ఇక్కడ కాకుండా ఓటీటీ అండ్ December 2nd గ్రాండ్గా బిగ్ అవార్డ్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అండ్ దాని గురించి ఏం చెప్తారు? గోవా గురించి. గోవా ఉంది, ఆల్రెడీ దుబాయ్లోనో ఎక్కడో చేశాడు, అక్కడ ఫారెన్లోనే చేసినాడు. ఇక్కడ చేస్తానికి ఉంది గోవాలో. ఈజీ ఫర్ హిమ్ టు డూ దట్. చేసేస్తాడు. విల్ డూ దట్, విల్ రాక్. హలో సిమ్రంజీ, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. అండ్ చాలా అందంగా కనిపిస్తున్నారు. మొదటి అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది మిమ్మల్ని ఇవాళ. సో గుడ్ టు సీ యూ. Thank you. So good to see you too. అండ్ సో ఫస్ట్ టైం ఇలా సంతోషం ఓటీటీ అవార్డ్స్కి అటెండ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. I'm feeling really happy today. సో అండ్ స్పెషల్గా మూవీ అవార్డ్స్కి ఒక ఫంక్షన్ చేయడం ఈజ్ ఓకే, కానీ ఇలా ఓటీటీ అవార్డ్స్ అనేది స్పెషల్గా దీనికి అవార్డ్స్ ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు సురేష్ గారి గురించి? Suresh ji, he is brilliant. He is an intellectual man, and the controversy that he creates, I to get scared sometimes. And also for the OTT, a lot of more opportunities, actors are getting. The actors who don't get a chance in the big cinema, they are getting a chance on OTT, and that's a very big platform. And so yeah, I always support each and every actor, not just good-looking actors, talented actors as well. So yeah, I'm really excited to see who get the award. అండ్ మీరు ఫ్రెషర్ కాబట్టి మీకు ఇప్పుడు టాలీవుడ్లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ అయ్యారా? There are no friends. No friends? There are no friends in the industry. Seriously? There are no real friends in the industry. If you know, you know. ఓకే, ట్రూలీ కనెక్టెడ్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తారు ఇప్పుడు మీ సర్కిల్లో? My director, Kanna Garu, who has directed my film Anveshi. He's a very good close friend. సో నైస్. అండ్ ఇది ముగించే ముందు క్వశ్చన్స్, మీకు ఒక టాస్క్ ఉంది. సో ఏంటి అంటే ఈ చిట్స్లో మేము అటు రాసాము, ఇందులో ఏదో ఒక చిట్ మీరు తీసుకోవాలి. దాన్ని బట్టి అందులో ఏముందనే చెప్తాను. డోంట్ సీ. నో, డోంట్ సీ. ఓకే, దిస్ వన్, సింగ్ ఎ సాంగ్. సింగ్ ఎ సాంగ్ ఇన్ Telugu. Oh my God. Okay, I'll sing a song from my film. ప్రేమంటేనే ఎంతేనేమో ఎంతో ఎంతో బాగుందన్మో, ప్రేమంటేనే ఎంతేనేమో ఎంతో ఎంతో బాగుందన్మో, బహుశా కలిసా తలలోనే సగం. ఓ మై గాడ్, చూసారా, అమ్మాయి బాగుండటమే కాదు పాట కూడా చాలా చక్కగా పాడింది. సో గుడ్ టు సీ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
హలో ఆనంద్ గారు, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. గుడ్ టు సీ యూ. అండ్ మీరు నామినీస్లో ఉన్నారు అండ్ మీకు అవార్డు రాబోతుంది అని విన్నాము. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ యు ఆర్ ఎక్సైటెడ్ టుడే? ఎక్సైటెడ్గానే ఉందని టీం అందరం వచ్చాము. సో రికగ్నిషన్ రావడం ఇట్స్ క్వైట్ గుడ్, ఫీల్స్ గుడ్. అండ్ బేసిక్గా సినిమాకి పెద్ద సినిమాలకి పెద్ద రావడం ఇది, కానీ ఓటీటీకి స్పెషల్గా అవార్డ్స్ అన్నది పెట్టడం అండ్ ఇలా అందరు ఒకటే చోట గ్యాదర్ అవ్వడం, హౌ ఇట్ ఫీల్స్ అండి? బాగుంటుందని, ఎంకరేజింగ్గా ఉంటుంది మాకు, ప్లస్ యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ అందరికీ, ఆల్ టెక్నీషియన్స్కి బాగా ఎంకరేజింగ్గా ఉంటుంది. సురేష్ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు అండ్ ఓటీటీకి కూడా చేయడం ఇట్స్ వెరీ గుడ్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతం ఇంకా టాక్స్లో ఉందండి, జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. Thank you so much. And today we have the legendary writer సత్యానంద్ గారు. ఆయన చిరంజీవి గారి గురించి, ఆయన గురించి మాట్లాడుకోవాలంటే అసలు మాటలు సరిపో, వాళ్ళ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే. హలో సార్, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. సో గుడ్ టు సీ యూ హియర్. Thank you very much, and I am very happy for this occasion because it is one of the best అవార్డ్ ఫంక్షన్ ఓటీటీకి ఇంత మంచి అవార్డ్స్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఇది కంటిన్యూగా ఇస్తున్నారు, ఇది ఇలాగే ఇస్తూ ఉండాలని మహా న్యూస్కి, మహామ్యాక్స్కి కూడా కంగ్రాట్స్ చెబుతూ అందరికీ ఆల్ ది బెస్ట్. కాబోయే అవార్డు విన్నర్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. థ్యాంక్ యూ. మీరు వచ్చాక మాకు ఒక్క డైలాగ్ చెప్పకుండా పంపించేస్తే ఎలా సార్? నేను డైలాగులు చెప్పను, డైలాగులు తెర మీద వాళ్ళు చెబుతారు సార్. ఒక్కటి సార్ ఏదైనా చెప్తే. నేను డైలాగ్ ఇదిగో ఇప్పుడు చెప్పినవన్నీ డైలాగులే అంటారు, ఇప్పుడు మాట్లాడిన వాటిని ఏమంటారు మరి, మాటలే కదా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, నౌ వీ హ్యావ్ సురేష్ బొబ్బులి గారు, మ్యూజిక్ డైరెక్టర్. హలో అండి, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓటీటీ అవార్డ్స్ అనేది ఫస్ట్ టైం మన తెలుగులోనే పెట్టారనుకుంటా. చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఓటీటీ నుంచి ఎంకరేజ్ చేస్తేనే ఫ్యూచర్లో మూవీస్కి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ టు సురేష్ కొండేటి గారు అండ్ సంతోషం అవార్డ్స్. ఓన్లీ మీరు ఏమంటారు, మీ పాట మాత్రమే మాట్లాడుతుందా, మీ మ్యూజిక్ మాత్రమే మాట్లాడుతుందా, మీరు మాట్లాడరా అసలు? తక్కువ అండి, తక్కువ. ఓకే, మీరు ఓన్లీ హిట్లు మాత్రమే ఇస్తూ ఉంటారు అంతేనా? ఓకే. అండ్ మేము విన్నాము యు ఆర్ గోయింగ్ టు విన్ అవార్డ్ అని చెప్పి. సో నైస్ అండి, హార్టీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇలానే మరిన్ని ప్రాజెక్ట్స్ మాకు అందివ్వాలి, మంచి హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో కళ్యాణ్ గారు, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. థ్యాంక్ యూ అండి. గుడ్ టు సీ యూ. ఇట్స్ వెరీ ప్లెజర్ టు సీ యూ ఆల్సో. అండ్ ఎలా అనిపిస్తుంది స్పెషల్లీ 2023 ఈ అవార్డ్స్లో పార్టిసిపేట్ చేయడం? అంటే ప్రతిభకి ఎప్పుడు ప్రశంస ఇచ్చినా కానీ దాన్ని చూడటానికి రావడం ఎప్పుడు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక కళాకారుడికి కానీ లేకపోతే ఒక టెక్నీషియన్కి కానీ ఎంకరేజ్మెంట్, అంటే వదాన్యత అంటాం దాన్ని మనం. ఆ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంకరేజ్కి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ చాలా కళాపూర్వకంగా ఉంటుంది. డెఫినెట్గా రావడం నాకు సంతోషం అనిపిస్తుంది. మీరు నామినీస్లో ఉన్నారా, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నామినీస్లో ఉన్నారు? అంటే కళాకారులలో ఎవరొక్కరు నామినేషన్లో ఉన్నా మేమందరం ఉన్నట్లేను. అయితే అండ్ December 2nd గోవాలో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మెయిన్ అవార్డ్స్ని. అండ్ దాని గురించి ఏం చెప్తారు? అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఇప్పటిదాకా లాస్ట్ టైం మనం సౌత్ ఇండియా వరకు చేసాం సంతోషం అవార్డ్స్. అండ్ ఇప్పుడు నార్త్ ఇండియాలో బాలీవుడ్ కూడా యాడ్ అవుతూ ఉంది. సో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరూ ఒక చోట చూడటం, అంటే వర్స్టాలిటీ అంటాం కదా మన. వర్స్టాలిటీ ఇప్పుడు ఎలాగైతే సినిమా అనేది గ్లోబల్ అయిపోయింది. సో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా అందరికీ ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ప్రతిభ అందరికీ తెలిసేలా ఒక అవార్డు ఇవ్వడం అనేది రియలీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఐఎమ్ వీ థ్యాంక్ఫుల్ టు సంతోషం అవార్డ్ సురేష్ కొండేటి గారు. అండ్ దిస్ టైం పర్టికులర్లీ 2023 దానికి పాట వెల్కమ్ సాంగ్ రాసే అవకాశం నాకు వారు ఇవ్వటం నాకు వెరీ హ్యాపీ ఫర్ దట్. సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో రవి గారు, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. సో గుడ్ టు సీ యూ. అండ్ మాలలో ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. అఫ్ కోర్స్ కాస్త నర్వస్గానే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. వై? బికాజ్ ఎన్ని సాధించినా ఎంత కష్టపడినా ఒక అవార్డు తీసుకునేటప్పుడు అఫ్ కోర్స్ నటుడు అనేవాడికి ఎవరికైనా సాంకేతిక నిపుణులు కానీ టెక్నీషియన్స్కి యువరాల్స్ అండ్ యాక్టర్స్ ఐ నో దట్ మనకు ఎంత గర్వంగా ఉంటుందో ఒక అవార్డు తీసుకున్నప్పుడు. అఫ్ కోర్స్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు లేకపోతే మనం ఎవరం లేము.
వాళ్ళ యొక్క భిక్ష లిటరల్గా అయితే వాళ్ళు మనల్ని గుర్తించిన విధానానికి మనం ఎంత కష్టపడినా ఈ రోజున ఇలాంటి అవార్డు తీసుకున్నప్పుడు ఓకే మనం ఇంకొంచెం బెటర్గా చేయాలి, మన మీద బాధ్యత ఏర్పడింది అనిపిస్తుంది. దిస్ మై సంతోషం సెకండ్ అవార్డు ఇది నాకు యాక్చువల్లీ. ఫస్ట్లో గుండె జరగలంతే అందులో గే రోల్ చేశాను, ఐసే బ్లాక్ బస్టర్ ట్రెమండరస్. అప్పుడు కూడా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినా ఫస్ట్ నన్ను గుర్తించింది సంతోషమే. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడు కూడా నాకు దీంట్లో కూడా సంతోషమే. ఫస్ట్ దయా వెబ్ సిరీస్ ఓటీటీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నితీష్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ట్రెమండరస్ అండ్ గర్వంగా ఫీల్ అవ్వాలి. ఒక తెలుగు వాళ్ళం వెళ్ళి ఇండియా ఈ రోజున ఇండియాలోనే టాప్ మోస్ట్ లాంగ్వేజ్లో ఉన్నాం మనం. అంటే ఐ మీన్ యాజ్ అన్ యాక్టర్స్గా కానీ తెలుగు సినిమా స్టాండర్డ్స్ మనం వెళ్ళి గోవాలో మన ఫంక్షన్ చేస్తున్నామంటే సౌత్ ఇండియా అంతా కలుపుకొని అది మనందరం గర్వించాల్సిన విషయం. ఖచ్చితంగా అందరూ రండి, దాన్ని జయప్రదం చేయండి అండ్ కీప్ గోయింగ్. సంతోషం అనేది నాకు ఒక అమ్మలాగా. ఇలాంటి అవార్డు ఇంకా మోర్ దినదిన ప్రవర్ధమానం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. సో గుడ్ టు సీ యూ హియర్. మై ప్లెజర్. టెల్ మీ మా. ఎలా అనిపిస్తుంది సార్, స్పెషల్గా ఓటీటీ అవార్డ్స్ అనేది బేసిక్గా పెద్ద అవార్డ్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము, అండ్ ఓటీటీని గుర్తించి అవార్డ్స్ అన్న దాని గురించి ఏం చెప్తారు? టుడే ఓటీటీ ఇస్ ద థింగ్, నో? So everything else has taken a back seat, so now it's OTT is the third thing, so it's good somebody is recognizing OTT and all these web series and everything, giving awards. Recognition is important. The great Santosham Suresh ప్రస్తుతానికి అందరూ సంతోషం తెచ్చిపెడుతున్నాడు ఈ రకమైన అవార్డులు ఇచ్చి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది, స్పెషల్లీ సెకండ్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంది సంతోషం ఓటీటీ అవార్డ్స్ని, అండ్ ఇందులో భాగస్వామ్యం అవ్వడం ఎలా అనిపిస్తుంది? రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ఈవినింగ్ అండి. మన సంతోషం అవార్డ్స్ అనేవి దాదాపుగా 22 years నుంచి ఇస్తున్నట్టున్నాడు సురేష్. కొత్తగా లాస్ట్ ఇయర్ నుంచి ఓటీటీ అవార్డ్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఇది చాలా ఇట్స్ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే ఓటీటీ డామినేట్ చేస్తుంది ఈ రోజుల్లో. ప్రతిదీ కూడా ఇవాళ ఓటీటీ లేని ఇల్లు లేదు, లేని చూడని ప్రేక్షకుడు లేరు ఈరోజు. సో ఈ అవార్డులు స్టార్ట్ చేయడం నిజంగా చాలామందికి ఎంకరేజింగ్ అండి. ఇది కొత్త టాలెంట్లు ఎంతోమంది వస్తున్నారు. సురేష్ ఎప్పుడూ ముందుంటారు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి కానివ్వండి, ఇలాంటి అవార్డ్స్ ద్వారా వాళ్ళకి బూస్టప్ ఇవ్వడానికి. రియల్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అండ్ ఇట్లాంటివి ఇంకా చాలా చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం అన్నది. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు అండ్ అచ్చిరెడ్డి గారు. సార్, సో గుడ్ టు సీ యూ. అండ్ ఎప్పుడు ఏ ఫంక్షన్లో చూసినా ఇద్దరు కలిసి రావడం నిజంగా మా కన్నుల పండుగలాగా అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఇద్దరిని కలిసి చూడటం. అండ్ ముందుగా సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023కి హార్డీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎలా అనిపిస్తుంది? అండ్ ఓటీటీకి అవార్డ్స్ అంటే ఒక డిఫరెంట్ అని చెప్పుకోవాలి, సో దాని గురించి ఏం చెప్తారు? ఇది సెకండ్ ఇయర్ ఆయన చేస్తున్నటువంటిది సంతోష్ సురేష్ గారు. బట్ ఆయన ఏది చేసినప్పుడు కూడా సంథింగ్ డిఫరెంట్గానే చేస్తాడండి. అంటే రొటీన్గా మాత్రం ఎప్పుడు చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం కూడా లేదండి ఇన్ ఫ్యూచర్లో కూడా. బట్ అతను మాత్రం సంథింగ్ డిఫరెంట్ వేలో వెళ్తున్నాడు కూడా. బట్ భవిష్యత్తులో ఏంటంటే అతను డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటెంప్ట్స్ని తీసుకుంటాడు. ఇప్పుడు ఓటీటీ ఎలాగైతే ఆయన తీసుకున్నాడో, లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు ఆయన, అంటే అది అప్పుడు ఫ్రెష్, అది మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. మళ్ళీ ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు? అది ఆల్మోస్ట్ 20 years నుంచి 24 years నుంచి చేస్తున్నాడు. అది ఇది సంతోషం అవార్డ్స్ అండి. చూడండి ఎంత చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. సో హీఈస్ సంథింగ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండి. So he is a very nice person and at the same time, and he is giving the nice awards to the nice people and everything is good. Thank you very much. Definitely సురేష్ కొండేటి అసలు సంతోష్ అవార్డ్స్ స్టార్ట్ చేయడం అనేది చాలా సెన్సేషనల్గా స్టార్ట్ చేసి తెలుగు సినిమాతో మొదలుపెట్టి సౌత్ ఇండియాకి విస్తరించి సౌత్ ఇండియా అంతా కూడా ప్రతి సంవత్సరం సంతోష్ అవార్డ్స్ పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే స్థాయికి ఈ అవార్డ్స్ ఫంక్షన్ తీసుకెళ్ళాడు. అది నిజంగా ఈ విషయంలో సురేష్ కొండేటి యాక్టివిటీని చూసి తెలుగు సినిమా పరిశ్రమ కూడా గర్వపడుతూ ఉంది. అందరూ పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటీటీ కూడా సినిమా పరిశ్రమతో పోటీ పడుతూ కామన్గా అక్కడ ఇక్కడ ఒకే కళాకారులు ఉన్నప్పటికీ కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది చాలా ప్యారలల్గా డెవలప్ అవుతూ ఉంది. సో డెవలప్ అయ్యే కళాకారులకు కూడా విడిగా మనం అభినందించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళ ఉన్న టాలెంట్కి ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఓటీటీ అవార్డ్స్ అనేది ప్రత్యేకంగా స్టార్ట్ చేసి అది సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేశాడు ఆయన. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ ఉత్సాహంతో ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు కూడా ఇంత గ్రాండ్గా ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు సురేష్ కొండేటికి మా అభినందనలు. థ్యాంక్ యూ సార్. అండ్
ఇప్పుడు మీ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటి, కృష్ణారెడ్డి గారిది అండ్ మీది? అది మేము నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాం. అది ఏంటి అనేది వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అప్పటి వరకు సర్ప్రైజ్. సో నైస్. ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాం ఆ సర్ప్రైజ్ కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫైనలీ ఐ మెట్ మై ఫ్రెండ్ హియర్, ఇనయా సుల్తానా. సో గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ. సో ఎలా అనిపిస్తుంది సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023కి? యా, నేను ఫస్ట్ అవార్డ్స్కి అటెండ్ అవుతున్నాను నా కెరియర్లో. బట్ నా కెరియర్ స్టార్ట్ అయింది చాలా తక్కువ రోజులు అయింది కాబట్టి నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక ఫస్ట్ అవార్డ్ షోకి వచ్చానమాట. ఎక్సైటింగ్, మెనీ మోర్ టు గో. అండ్ థ్యాంక్ యూ సంతోషం అవార్డ్స్ వాళ్ళు నన్ను పిలిచినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ ఇయర్ మనం కూడా ఏదైనా చేసి మంచిగా అవార్డు అందుకుందాం. బ్లెస్ మీ అందరూ. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. చూస్తూ ఉన్నాను స్టోరీలు, స్టేటస్లు అన్నీ. బాయ్ 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 బాయ్. Now we have our favorite music director Anup Rubens garu. So good to see you andi. Welcome to Santosham OTT Awards 2023. And maaku telisindi meeru award win avabothunaru ippudu ani. And how excited are you? Thank you andi. And it's been like Santosham Awards. I congratulate first of all Suresh garu because every year it's growing year by year and it's pan India now. And hearty congratulations first of all to Suresh garu and all the Santosham team. And as usual I'm happy. Yeah. అలా ఒక్క అవార్డు వస్తూనే ఉండాలి మా అనూప్ గారు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, నౌ వి హ్యావ్ ద లెజెండరీ యాక్టర్. హాయ్ సార్, చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని ఇలా ఫంక్షన్లో చూసి. గుడ్ టు సీ యూ అండ్ వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. అండ్ ఎలా అనిపిస్తుంది ఇలా ఓటీటీ అవార్డ్స్కి రావడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆర్టిస్టులకి ఇంకా ఊపిరినిచ్చే ఈ అవార్డ్స్. ఎందుకనంటే అందులోనే ఉంది సంతోషం అవార్డ్స్ అంటే సంతోషం సగం బలం అని ఉంది కదా. సురేష్ కొండేటి ఆ ఆర్టిస్టులకి అవార్డులను ప్రకటించి ఎంతో సంతోషాన్ని ఇచ్చి కొంచెం ఊపిరినిచ్చి ఆ బలాన్ని ఇస్తున్నాడు. సో అది చాలా ఆనందకరమైన విషయం, చాలా మంచి వాతావరణం ఇది. ఎప్పుడు ఇలాగే నిండి నూరేళ్ళు ఆయన ఇలాగే ఆరోగ్యంగా ఉండి ఇది కొనసాగించాలని కోరుకుంటున్నాను. అండ్ ఒక్క సజెషన్ సార్, ఇప్పుడు రాబోతున్న కొత్త యంగ్ యాక్టర్స్కి మీ సైడ్ నుంచి ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? సిన్సియారిటీగా ఉండాలి, టైం మెయింటైన్ చేయాలి. తర్వాత మనం డైరెక్ట్ ఏది చెప్తే అది మనం చేయాలి. అయితే ఖచ్చితంగా అంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ మనలో ఈ లక్షణాలన్నీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో ఉత్తేజ్ గారు, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. చాలా ఆనందంగా ఉంది ఇట్లా అప్పటి తరం యాక్టర్స్ అందరినీ చూడడం, ఈ హడావిడి అంతా కూడా. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నాకు సంతోషం సురేష్ చాలా ఏళ్ళుగా తెలుసు. ఏదో మూలకి టేబుల్ మీద చిన్న ఫిలిం న్యూస్ రాసుకుంటూ స్కూటర్ వేసుకొని ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి ఆ న్యూస్లు రాసుకొని ఆ తర్వాత ఒక పేపర్కి అధిపతి అయ్యి ఆ తర్వాత సంతోషం ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేసి మొన్న కరోనా టైంలో కూడా డిజిటల్ పేపర్ కూడా బయటికి తీసుకొచ్చి ఇలా అవార్డ్స్ ఇస్తూ దాదాపు 22 సంవత్సరాలుగా అవార్డులు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా దట్టు వెరీ ప్రెస్టీజియస్. అండ్ ఒక్క మన తెలుగు వాళ్ళకే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ ఇలాంటి వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తూ ఫస్ట్ టైం ఓటీటీ అవార్డ్స్ కూడా అనౌన్స్ చేసి దాన్ని మళ్ళీ ఆచరణ రూపంలోకి తీసుకురావడం, సక్సెస్ఫుల్గా చేయడం. దుబాయ్లో, గోవాలో ఎదిగిన సంతోషమే కదా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మన సంతోషం సురేష్ లాంటి వ్యక్తి ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్కి ఎదగడం వెరీ హ్యాపీ, చాలా సంతోషం. అలాగే అవార్డ్స్ వస్తున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో వేణు గారు, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. సో గుడ్ టు సీ యూ. తరచుగా కనిపిస్తున్నారు మాకు ఓటీటీలో, వెబ్ సిరీస్లో. ఈ మధ్య చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూడడం. గుడ్, సో గుడ్ అండి. మిమ్మల్ని చూసాక ఇంకాస్త ఎనర్జీ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎలా అనిపిస్తుంది స్పెషల్లీ 2023 ఓటీటీ అవార్డ్స్కి అటెండ్ అవ్వడం? సంతోషం. Yeah, always it's a very pleasant this thing to attend an awards function. You get to see everybody and you get to say hi to everybody. Looking forward to see everybody. Yes, and we got to know that you are getting award today. And how excited are you? Oh, well, I deserve it. Yeah, of course. No, I'm really very happy about it. That I've been chosen for this thing. So it's really nice. You feel very good about it, and it reminds you to do much better, much more and much better work in the future. So it's always a boost.
it's a booster injection for me. Thank you, Venu Garu. Thank you so much. Thank you. All the very best. Yes, now we have the most successful producer, Taxi Wala Baby. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆయన మాటలు ఏం చెప్తాం ఆయన గురించి అండ్ మీరే చూసేయండి. టుడే వీ హ్యావ్ ద లెజెండరీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అండ్ చాలా ఉన్నాయి, మీకు తెలియదు ఫ్యాన్స్ ఇక్కడ మేమందరం, ఆ మాట మీకు కూడా తెలుసు. అంతే కదా, ఆ స్థాయికి నిలబడాలనే కదండి కోరుకుంటాం ఎవరమైనా. ఇప్పుడు ఆ ప్లేస్ రాబోతోంది మీకు. సో స్పెషల్గా సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023కి స్వాగతం. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే సంతోషం అవార్డులు ఎప్పుడు వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మామూలు అవార్డ్సే కాకుండా ఓటీటీ అంటే ఫిలిం అవార్డ్స్ కాకుండా ఓటీటీని కూడా ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే ఓటీటీ ఇప్పుడు స్పేస్ బాగుంది, ఓటీటీలో కూడా ఎంతో టాలెంట్ ఉంది. సో వాళ్ళు సినిమాతో పాటు ఓటీటీని కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అప్పట్లో ఒక వెబ్ సిరీస్ తీశారు 3 రోజెస్ అని, అండ్ మళ్ళీ ఎప్పుడు తీయబోతున్నారు, ఎప్పుడు చూడబోతున్నాం? దాని సీక్వెల్ ప్లానింగ్ ఉందండి. కాకపోతే ఇప్పుడు బేబీ బాలీవుడ్లో చేయటం వీటి వల్ల కొద్దిగా అటు ఇటు అవుతుంది కానీ బట్ సీక్వెల్ ఉన్న ఇంకొక సిరీస్ కూడా ప్లానింగ్లో ఉన్నాయి. So nice, Andy. Thank you so much. Good to see you. All the very best. Thank you. Yes, today we have the most gorgeous Hamsa Nandini Garu. Hello, Andy. Welcome to Santosham OTT Awards 2023 and black dress lo chala hot ga unnaru. So good to see you. Thank you. I'm just excited to be here. I've missed the red carpets and just being here is, something. Looking forward to enjoying the evening. And my friends nominees lo unnaru naaku telsi. So many of them. I'm in support of all of them and I hope the best one wins. Thank you so much and thank you. అండ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సహజ నటి జయసుధా అమ్మ గారు. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. అండ్ ముందుగా సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023కి హార్డీ వెల్కమ్. అండ్ స్పెషల్గా ఓటీటీ అవార్డ్స్కి అటెండ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? వెల్, ఇవన్నీ ఓటీటీ తర్వాత నెక్స్ట్ ఇంకేమొస్తుందో తెలియదు. బట్ ఏది కొత్తగా వచ్చినా దాన్ని ఎంకరేజ్ చేయడం, దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం. సో వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ సినిమా అండ్ పెద్ద స్క్రీన్ చిన్న స్క్రీన్ అన్నది ఏం లేదు. టెక్నాలజీతో పాటు అన్నీ మారిపోతూ ఉంటుంది. ఎస్, మీరు సినిమాలు చేస్తున్నప్పటికీ అండ్ ఇప్పటికీ ఏదైనా డిఫరెన్స్ గమనించారా? అంటే ఒక్కటి మేజర్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఓటీటీ. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, నథింగ్ చేంజ్. టెక్నాలజీ అలాంటిది అంత తప్ప పెద్ద చేంజెస్ ఏం లేదు. ఇప్పుడు యంగ్ జనరేషన్ యాక్టర్స్కి ఏదైనా ఒక సజెషన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ఒక టిప్ లాంటిది. టిప్ లాంటిది ఏం లేదు, బట్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. పెద్ద స్క్రీన్లో సినిమాలో అవకాశం రాకనో లేకపోతే అది కరెక్ట్గా కుదరకో ఏదైనా ఈరోజు ఓటీటీ వల్ల చాలామంది బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు అన్నది మేమంతా చూసి అబ్బా మాకంటే వీళ్ళందరూ బాగా యాక్ట్ చేస్తున్నారే అని ఆశ్చర్యపోయేలాగా అందరూ యాక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ టు సీ యూ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్. టుడే వీ హ్యావ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ సుహాస్ గారు. వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. మీరు భయపడితే నాకు భయం వేస్తుంది తెలుసా? ఎప్పుడు భయస్తుడు లాగా నిల్చొని ఉంటారు. మీరు ఎంత టాలెంటెడ్, అసలు ఓన్లీ ఎంత ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని. ఎందుకు ఇలా భయపడుతూ ఉంటారు ఈయన పాపం ఆన్ స్క్రీన్ అంటే అవార్డ్స్లో కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ అని? ఎందుకు మీరు అలా? ఫస్ట్ అది చెప్పండి నాకు ఆన్సర్. ఏమోనండి, తెలియదు నాకు కూడా. ఏమో ఆన్ స్క్రీన్ అయితేనే చేయగలను, ఆఫ్ స్క్రీన్ నేను వెరీ బ్యాడ్. చాలా మంచిగా ఉందండి. ఫస్ట్ టైం వస్తున్నాను సంతోషం, దానికి కుదరలేదు లాస్ట్ ఇయర్ దీనివల్ల. బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, వెయిటింగ్ ఆ షో కోసం. లేరండి, నేనే ఉన్నాను బెస్ట్ నెగిటివ్లో, చూడాలి. ఓకే, యా డెఫినెట్గా, యా డన్ అండి, యా. థ్యాంక్ యూ. And now we have the most successful, the blockbuster director, the baby director, Sai Rajesh Garu, and the national award winner. So good to see you, Andy. Welcome to Santosham OTT Awards 2023. ఏంటండి సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. సో గుడ్ టు సీ యూ, సో హ్యాపీ ఫర్ యూ యాక్చువల్లీ, హార్ట్ఫుల్లీ టెల్లింగ్.
అండ్ ఎలా అనిపిస్తుంది ఈ అవార్డ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం అండ్ ఈ అవార్డ్స్ గురించి ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే మాకు ఓటీటీకి పెద్ద రిలేషన్ ఉంది. మీకు కూడా తెలుసు, మా కలర్ ఫోటో నేషనల్ అవార్డు ఏదైతే గెలిచిందో అది ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఓటీటీలోనే అప్పటి నుంచే అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఓటీటీ అవార్డులన్నీ కలర్ ఫోటోకి రావడం, సో ఆ రిలేషన్ ఎప్పుడూ లోపల ఉంటుంది. అందులో సురేష్ కొండెట్టి గారు చాలా ప్రతిష్టాత్మకంగా మూవీ అవార్డ్సే కాదు, ఇప్పుడు ఓటీటీ అవార్డ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్ టు విన్నర్స్. మేము ఈసారి మా ఓటీటీకి సంబంధించిన ఏమీ లేకపోయినా కూడా ఇన్స్పైరింగ్ వచ్చామని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. టీ అవార్డ్స్ 2023 స్టార్ట్ అయ్యింది అండ్ అందరూ ఆర్టిస్టులు కూడా రాబోతున్నారు మరి కొద్దిసేపట్లోనే. అయితే ఇప్పుడు సన్టెక్ ఎండి నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వన్ ఆఫ్ ద స్పాన్సర్. హలో సార్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో సెకండ్ టైం ఇది సంతోషం సురేష్ గారు ఈ అవార్డ్స్ని స్టార్ట్ చేయడం, ఓటీటీ అవార్డ్స్ని. ఎలా అనిపిస్తుంది దీంట్లో పార్ట్ అవ్వడం? యా, మేము కూడా సెకండ్ టైం స్పాన్సర్షిప్ చేస్తున్నామండి. ఫస్ట్ టైం కూడా మేము స్పాన్సర్షిప్ చేసాము. దిస్ ఈజ్ అవర్ సెకండ్ స్పాన్సర్షిప్ అండ్ యా డెఫినెట్గా అండి, లాస్ట్ ఇయర్ ఆల్సో ఇట్ వెంట్ రియల్లీ వెల్ అండ్ అవార్డ్స్ చాలా బాగా జరిగినాయి. అండ్ ఓటీటీకి అవార్డ్స్ ఇవ్వటం అనేది డెఫినెట్గా ఇన్నోవేషన్. సురేష్ గారు అది ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నారు. లాస్ట్ 22 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాము, మూవీస్కి ఇస్తున్నారు, అలానే ఓటీటీస్ కూడా స్టార్ట్ చేశారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్ అండ్ బికాస్ ఫ్యూచర్ అంతా ఓటీటీనే. సో డెఫినెట్గా ఓటీటీలో ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద మూవీస్ రాబోతున్నాయి కాబట్టి ఓటీటీ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ ఏ గుడ్ థింగ్ అండ్ డెఫినెట్లీ వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఓటీటీ అవార్డ్స్. అండ్ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ మేము సోలార్ ప్రాజెక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. వీ డూ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్, సోలార్ గ్రౌండ్ మౌంట్ ప్రాజెక్ట్స్, అంటే ఇళ్ళకి కావచ్చు, అపార్ట్మెంట్స్కి కావచ్చు, తర్వాత ఆఫీసెస్కి కావచ్చు, ఇండస్ట్రీస్కి కావచ్చు. పవర్ని, ఎలక్ట్రిసిటీ బిల్ని మనం తగ్గించుకునే వర్క్ మేము చేస్తాము. సో మనకి లక్షలు కరెంట్ బిల్ కట్టుకునే బదులు సోలార్ పెట్టుకున్నట్లయితే కంప్లీట్గా మనం జీరో చేసుకోవచ్చు. మినిమం బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ మనము కట్టుకోవచ్చు అనమాట. సో దట్ వర్క్ వీడు అండ్ లాస్ట్ 4 years నుంచి కూడా తెలంగాణలో సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ నెంబర్ 1 కంపెనీగా ఉంది అండ్ ఇండియా మొత్తంలో చూసినా కూడా టాప్ 5లో సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ఉంటుంది. సో ఎనీవన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ సోలార్ ఎనర్జీ, యూ ప్లీజ్ కాంటాక్ట్ us. వీఆర్ ఎ వెరీ గుడ్ లైక్ సొల్యూషన్ ఫర్ యువర్ ఎలక్ట్రిసిటీ నీడ్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా అయిపోతాయి మనకున్నవి, అంటే వాటర్ కానీ లేకపోతే మిగతా అని. నిజంగానే సోలార్ ఎనర్జీకి ఆప్ట్ అవ్వడం, దాని నుంచి కరెంట్ జనరేట్ చేసుకోవడం నిజంగా చాలా మంచి ఇది సార్. సో వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్? Next plans, we are expanding across India and we are coming up with branch offices across India and like Bangalore, Karnataka ఒకటి, కేరళ ఒకటి, మహారాష్ట్ర ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ నాట్ ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్ పవరే కాకుండా మేము సోలార్ వాటర్ హీటర్స్ కూడా సప్లై చేస్తాము. సో దాంతో మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కంప్లీట్గా, అంటే గీజర్స్కి రీప్లేస్మెంట్ కింద ఈ సోలార్ వాటర్ హీటర్స్ ఉంటాయి అండ్ దీంట్లో ఎక్కడ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ఉండదన్నమాట. అండ్ సోలార్ స్ట్రీట్ లైట్స్ అండ్ సోలార్ సెక్యూరిటీ ఫెన్సింగ్ కూడా చేస్తాము. బట్ అవర్ మేజర్ ప్రాజెక్ట్స్ ఆర్ సోలార్ రూఫ్ టాప్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ సోలార్ వాటర్ హీటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023 మరి కొద్దిసేపట్లోనే స్టార్ట్ కాబోతోంది. ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు నాతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడేద్దాం. హలో సార్. హాయ్. సో ఓటీటీ అవార్డ్స్ సెకండ్ టైం స్టార్ట్ చేశారు సంతోషం సురేష్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ సంతోషం సురేష్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. యాక్చువల్లీ ఈజ్ గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్, ఈజ్ గ్రోయింగ్ అప్. సో ఓటీటీ సెకండ్, ముందు సౌత్ ఇండియన్ అన్నారు, తర్వాత ముందు ఓన్లీ తెలుగు, తర్వాత సౌత్ ఇండియన్, ఇప్పుడు ఓటీటీ. సో నెక్స్ట్ ఏంటో కూడా నాకు తెలియదు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ హీఈస్ రియలీ గ్రోయింగ్ బిగర్ అండ్ బిగర్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐఎమ్ షూర్ ఓటీటీ అవార్డ్స్ లేకపోతే ఇంకా కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్స్ వస్తాయి, ఇంకే అవార్డ్స్ పెడతాడు నాకు తెలీదు. బట్ ఐఎమ్ షూర్ యాక్చువల్లీ ఈజ్ గ్రోయింగ్ వెరీ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సార్ ఓటీటీలో మూవీస్ అన్నీ చూస్తారా సార్? ఇయర్ మీకు బాగా అనిపించింది? ఈ ఇయర్లో కన్నా అంటే ఓకే, లాస్ట్ ఇయర్ మా సినిమా వచ్చింది ఓదెల రైల్వే స్టేషన్. సో అది యాక్చువల్లీ బెస్ట్ సెల్లర్ ఇన్ ఆహా ప్లాట్ఫామ్లో. సో అన్ఫార్చునేట్లీ అది మేము ఆగస్ట్లో రిలీజ్ చేసాం. ఈ అవార్డ్స్ అక్టోబర్ అని చెప్పాడు నాకు సురేష్. ఐ కాంట్ రియలీ మెన్షన్ కుమారి శ్రీమతి ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ విచ్ ఐ హావ్ సీన్. అంటే నాకు ఎక్కువ టైం దొరకదు. అక్కడ హిందీ మూవీ ఒకటి ప్రొడక్షన్ జరుగుతుంది, ఇక్కడ తెలుగు మూవీ ఒకటి ప్రొడక్షన్ జరుగుతుంది. సో వెరెవర్ ఐ గెట్ టైమ్ ఐ వాచ్ అనమాట. సో కుమారి శ్రీమతి, ఐ మీన్ షీ ఈజ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్, నిత్యా మేనన్. సో అది ఒకటైతే బాగుంది, నాకు నచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి.
బట్ ఐ మీన్ ఆఫ్ హ్యాండ్ కొంచెం గుర్తుండకపోవచ్చు. సార్ అంటే ఇంతకు ముందు వరకు మనకి కోవిడ్ వరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది పెద్దగా ఇది లేదు. ఆ తర్వాతే ఓటీటీ అనేది పుంజుకుంది, ఆడియన్స్కి కూడా అలవాటు పడ్డాము. ఓటీటీ వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? ఓటీటీ గురించి మాట్లాడమంటే కనుక యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీకు ఎలా అనిపించింది? OTT actually brought a big challenge for all our producers, not only producers, technicians, directors and everybody. ఎందుకంటే ఆడియన్స్ హ్యావ్ గాట్ ఎ హ్యూజ్ కంటెంట్ టు వాచ్. సో ఒకసారి ఇయర్లీ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు వారానికి ఇప్పుడు 14 నుంచి 22 మూవీస్, ఈ వీక్ అయితే 22 ఉన్నాయి ఓటీటీలో. సో వాళ్ళకి వాట్ ఐ మీన్ హాలీవుడ్, బాలీవుడ్, ఆల్ లాంగ్వేజెస్ కంటెంట్ ఉండటం వల్ల ది ఎక్స్పెక్టేషన్స్ ద ఆడియన్స్ హ్యావ్ బికమ్ వెరీ హై. సో వీ హ్యావ్ టు మీట్ దట్ ఛాలెంజెస్ అన్నమాట. ఇంతకుముందు ఓకే కోవిడ్ వాజ్ వన్ థింగ్, దే బ్రాట్ దిస్ రెవల్యూషన్ ఫర్ ఓటీటీ అండ్ ఆల్. సో దాంతో మాకు ఛాలెంజెస్ కూడా అనమాట. ఇప్పుడు కంటెంట్ ఈజ్ ది కింగ్. సో బేసికల్లీ ఓకే స్టార్స్ కానీ డైరెక్టర్స్ కూడా కాకుండా దే ఆర్ ఆల్సో ప్రతి సినిమా ఇట్ ఈస్ బికమ్ ఏ ఛాలెంజ్ ఫర్ ద డైరెక్టర్ ఆల్సో. సో మాకు కూడాను యాజ్ ఏ ప్రొడ్యూసర్ థియేటర్కల్ రెవెన్యూస్ కొంచెం ఇట్ ఈస్ యాక్చువల్లీ డ్రాప్డ్. సో ఓటీటీ ఇప్పుడు సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గింది. మేబీ 2 years బ్యాక్ ఇట్ వాజ్ రివర్స్ అనమాట. మేము ఒరే బుజ్జిగా రిలీజ్ చేసినప్పుడు 3 days బిఫోర్ అవర్ రిలీజ్ లాక్డౌన్ వచ్చింది, 22 March 2020. అప్పుడు ఎవ్రీ వన్ యూస్ టు కాల్ మీ, ఐ వాంట్ మీ సినిమా కావాలి, మీ సినిమా కావాలి. అప్పుడు ఏంటంటే డిమాండ్ వాజ్ హై, సప్లై వాజ్ లెస్. ఇప్పుడు ఏంటంటే అందరూ ఓటీటీ ప్లాట్ఫామ్, ఓటీటీ అని వెబ్ ఫిల్మ్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఓటీటీ మీదే ఎక్కువ. ఓటీటీ అప్పుడు వాళ్ళ కంటెంట్ లేదు, దేర్ వాజ్ వ్యాక్యూమ్. సో అప్పుడు చాలా డిమాండ్ ఎక్కువ ఉండేది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఓటీటీ అని ఎవ్రీబడి స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ స్మాల్ అండ్ బిగ్ మూవీస్ అనమాట. సో ఇప్పుడు ఓటీటీలో మనం అమ్మడానికి కూడా ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇట్ షుడ్ బి ఎ గుడ్ మూవీ టు ఈవెన్ ఫర్ ఓటీటీ టు యాక్సెప్ట్. సో ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ, డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్, క్రియేటివ్ పీపుల్, ప్రొడ్యూసర్ ఇన్ పర్టికులర్. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ద మనీ దట్ వీ స్పెండ్. సో ఈ రెవెన్యూస్ అన్నీ చూసుకోవాలి. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. ఓటీటీ వచ్చిన తర్వాత అందరూ దే హ్యావ్ టు పుల్ అప్ దేర్ సాక్స్ అండ్ ట్రై టు బీ కాంపిటేటివ్. అదనమాట. యా, మీకు జనరల్గా ఎలా కంఫర్టబుల్ ఉంటుంది సార్? ఇంట్లో ఓటీటీ అనగానే కంఫర్టబుల్గా ఫ్యామిలీతో కూర్చొని ఇంట్లో చూడొచ్చు ఒక కైండ్ ఆఫ్ రిలాక్స్డ్ అంబియన్స్లో. మీకు అంటే థియేటర్కి వెళ్ళడం ఇష్టం ఉంటుందా, లేకపోతే ఇంట్లో కూర్చొని హ్యాపీగా రిలాక్స్గా ఫ్యామిలీతో చూడడం ఓటీటీ మూవీస్? యాక్చువల్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ మచ్ డిఫరెంట్. యాక్చువల్లీ మీరు ఆర్ఆర్ కానీ బిగ్ స్పాన్, బిగ్ క్యాన్వాస్లో చూడొచ్చు. కొన్ని సినిమాలు ఓటీటీ ఓకే టైం పాస్ ఓకే, బేసికలీ మన అటువంటి ఎక్కువ టైం లేకపోతే ఇవాళ ఒక అరగంట చూసి రేపు ఇంకో అరగంట చూసి వీ కెన్ ఫినిష్ ఎ మూవీ ఆర్ వెబ్ సిరీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో థియేటర్లో ఎక్స్పీరియన్సెస్ యూ కెనాట్ గెట్ బ్యాక్ ఇన్ ఓటీటీ. బట్ అట్ ది సేమ్ టైం ఓటీటీలో కూడాను ఐ మీన్ ఫ్యామిలీస్ చూడొచ్చు, తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు చూడొచ్చు. చూసి హాఫ్ అన్ అవర్ టుడే, రేపు ఇంకో హాఫ్ అన్ అవర్ చూసి అలా ఫిల్మ్ కంప్లీట్ చేయొచ్చు. ఆ అడ్వాంటేజ్ ఉంది. సో నేను పర్సనల్గా అయితే ఐ ప్రిఫర్ థియేటర్. సో అఫ్కోర్స్ ఓటీటీలో చూస్తుంటాను, కానీ సినిమా నిజంగా చూడాలంటే, అప్రిషియేట్ చేయాలంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ థియేటర్. I hope everybody will come back to theatres, although they are watching OTT at home. So theatre kuda should continue. It will never die down. Yeah. Thank you very much, sir, and me future projects and it kuda all the very best. Thank you. Thank you. All the best to Santosham OTT Awards, and then also I think the short feature you are getting this South Indian Awards also. All the best to Suresh. థ్యాంక్ యూ. నా పర్ఫార్మెన్స్తో అందరినీ ఎంటర్టైన్ చేసింది ఈ అమ్మాయి అక్సా ఖన్నాతో ఉంది. అండ్ ఇవాళ సంతోషం ఓటీటీ అవార్డ్స్ సెకండ్ టైం జరగబోతుంది. ఎలా అనిపిస్తుంది ఏంటి అని కనుక్కుందాం. హాయ్ అక్సా. హాయ్. సో ఎలా అనిపిస్తుంది ఈ ఈవినింగ్ ఓటీటీ అవార్డ్స్లో జాయిన్ అవ్వడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఆబ్వియస్లీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి చూడడానికి అండ్ చాలామంది ఇక్కడ వస్తున్నారు గెస్ట్, అందరినీ కలవాలి నేను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు, ఎలా ఉంది కెరీర్? విత్ గాడ్ గ్రేస్ అండ్ మీ అందరి సపోర్ట్తో మూవీస్ అయితే షూట్స్ జరుగుతున్నాయి. బట్ కొంచెం గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ దివాళీ అండ్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. బట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గ్రేట్. అండ్ గోవాలో కూడా సంతోషం అవార్డ్స్ జరగబోతుంది, దానికి ఎలా అనిపిస్తుంది? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఏదైనా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయా ఏంటి? ఇప్పుడు అయితే నేను చెప్పలేను దట్ మై పర్ఫార్మెన్స్ గురించి, బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్లోనే జరిగేది సంతోషం అవార్డ్స్, బట్ ఈసారి గోవాలో ప్లాన్ చేశారు. సో ఎక్సైట్మెంట్ డబుల్ అయింది బికాజ్ ఐ లవ్ గోవా. నేను చాలాసార్లు వెళ్ళాను, మేము ఒక సాంగ్ కూడా అక్కడ షూట్ చేసాము. సో ఐఎమ్ ట్రూలీ సో ఎక్సైటెడ్. లెట్స్ సీ. జనరల్గా అంటే మీ ప్రాక్టీసు కానీ లేకపోతే వర్కింగ్ కానీ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఎవ్రీడే వాట్ ఈస్ యువర్ రొటీన్? రొటీన్ అంటే ఐ డైలీ యూస్ టు డూ హార్డ్ వర్క్ అండ్ నేను ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కూడా చేస్తున్నాను. ఏంటి కొడదామని అందరినీ ఫిక్స్ అయ్యారు? నేను ఎందుకు కొడతాను, ఇప్పుడు
ఒక మంచి పర్సన్ నాతో మంచిగా మాట్లాడుతుంటే నేను ఎందుకు కొడతాను, అవసరం వస్తే వాడదాం. అంతే అంతే. సో కరాటే నేర్చుకుంటున్నా బికాజ్ ఒక ఫ్యూచర్లో ఒక మూవీ కూడా దానిపైనే మేము ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ ఆబ్వియస్లీ గర్ల్స్కి ఇట్స్ ఇంపార్టెంట్. మేబీ అది మూవీ అంటున్నారు, కరాటే అంటున్నారు, పోనీ నేను డాన్స్ అని అంటే కామ్ అయిపోయేదాన్ని. ఒక మూవీ, కరాటే అంటున్నారు, మార్షల్ ఆర్ట్స్ అంటున్నారు, అసలు ఏంటి సంగతి? అంటే మూవీ కోసం కూడా నేర్చుకుంటున్నాను స్పెషల్గా. అండ్ డైలీలో లైక్ మార్షల్ ఆర్ట్స్ కూడా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే లైఫ్లో దట్ కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి లైఫ్లో. ఏదో ఒకటి కొత్తగా ప్లేస్గా జస్ట్ డాన్స్ వరకు కానీ యాక్టింగ్ వరకు కానీ సరిపోదు ఐ థింక్ సో. సో మనం లైఫ్లో ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ దాట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సినిమాలు అన్నిటిలో కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ స్టార్ట్ అయ్యింది. అందరితో మనం మాట్లాడుతూ వస్తున్నాం. డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు నాతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సో ఎలా అనిపిస్తుంది ఈ అవార్డ్స్లో పార్ట్ అవ్వడం ఈరోజు ఈవినింగ్? చాలా సంతోషంగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ అది. నేను కొంచెం ఆయనకి జ్యూరీలకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ సంతోషం రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్. ఏదో ఒక పద్ధతిలో ఆయనకి సపోర్ట్ చేయాలన్నది నా ఇంటెన్షన్. సార్, ఓటీటీ అవార్డ్స్ ఇది 2 years నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఓటీటీ డెఫినెట్గా ఆడియన్స్ అందరినీ చాలా ఎంగేజింగ్గా కంటెంట్ దాంట్లో చూస్తున్నాం, చాలా బెస్ట్ కంటెంట్ని కూడా మనం దగ్గర చూస్తున్నాం. అసలు ఓటీటీని మీరు ఎట్లా చూస్తారు సార్? ఎట్లా అనిపిస్తున్నాయి దాంట్లో వస్తున్న కంటెంట్ అంతా? ఓటీటీ కంటెంట్ అన్నది అంటే మల్టిపుల్గా ఉందండి. లైక్ అందులో ఫ్యామిలీస్కి ఉంది, యూత్కి ఉంది, బోల్డ్ కంటెంట్ ఉంది, అడల్ట్ కంటెంట్ ఉంది, అన్నీ కలిపి ఒక దగ్గర బఫే లాగా పెట్టేశారు. మన చాయిస్ అనమాట. దాంట్లో నుంచి అవార్డ్స్ ఇవ్వటం అన్నది చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఇయర్ ఇండియన్ పనోరమా స్టార్ట్ చేసింది నేషనల్ లెవెల్లో. సో అదే చెప్తున్నాను అనమాట, మీరు తెలియకుండా ఒక కొత్త రూట్ వేశారు అన్నగారు. సురేష్ గారిని అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా ఆ విషయంలో. అండ్ ఓటీటీకి కూడా ఆనర్స్ ఇవ్వాలి, ఎందుకంటే క్రియేటివ్గా విపరీతమైన కాంపిటీషన్ ఉన్న ఏరియా అది. సినిమా కన్నా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓటీటీ స్కై ఈజ్ ద లిమిట్. అలాంటి దాంట్లో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళని ఆనర్ చేయటం అన్నది ఎనీడే బాగుంటుంది. అండ్ వాళ్ళు కూడా ఈక్వల్లీ లైక్ మన టెలివిజన్లో స్టార్స్ ఎలాగో, సినిమాకి స్టార్స్ ఎలాగో, ఇప్పుడు ఓటీటీకి కొత్తగా స్టార్స్ ఉన్నారు. సో ఒకప్పుడు అంటే పెద్ద స్టార్స్ కానీ ఎవరైనా కానీ ఓటీటీకి చేయాలనంటే స్టార్టింగ్లో ఒప్పుకోలేదు, అంటే కోవిడ్ తర్వాత. బట్ దాని ఎక్స్పాన్షన్ అది చూసిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ దానికోసం చేస్తున్నారు. మీకు అట్లా స్టార్టింగ్లో ఓటీటీ అనేది వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ ఒపీనియన్ ఎట్లుండే సార్? లేదు, అది సినిమాకి ఇంకొక కొత్త లైఫ్ యాడ్ చేస్తుందని నమ్మాము. అది డెఫినెట్గా మచ్ నీడెడ్ అని కూడా నమ్మాము. కొంచెం లేట్గా వస్తుంది అనుకుంటే కోవిడ్ వల్ల ఎర్లీగా వచ్చేసింది అంతే తప్ప, బట్ అదర్వైజ్ వస్తుందని తెలుసు. అది ఇప్పుడు మన టెలివిజన్ వచ్చినప్పుడు సినిమా అయిపోయింది అన్నారు, కానీ అవ్వలేదు. మనకు శాటిలైట్ రైట్స్ యాడ్ అయ్యాయి, దానివల్ల ప్రొడ్యూసర్లు సేవ్ అయ్యారు. ఇప్పుడు ఓటీటీ రైట్స్ యాడ్ అయ్యాయి. కనీసం షేరింగ్లో పెట్టినా కొన్నా ఆ ఓటీటీ ఒక మంచి ప్లాట్ఫామ్ అయ్యింది. అండ్ డిఫరెంట్ కథలు రాసుకోవడానికి అది మంచి ప్లాట్ఫామ్ అయింది. స్క్రీన్ మీద మనం ఓన్లీ అభిమానుల్ని మైండ్లో పెట్టుకొని సినిమాలు తీయాలి పెద్ద హీరోలతో. ఓటీటీలో కథని డీల్ చేయాలి. సో డిఫరెంట్ స్క్రీన్ ప్లేలు రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ చాలామంది కొత్త వాళ్ళకి, అప్కమింగ్ వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది టు షోకేస్ దేర్ స్కిల్స్ అవన్నీ కూడా. అండ్ ఎక్కడైతే ఇండస్ట్రీలో ట్రై చేసి అవకాశాలు రాలేదనుకుంటున్నారో అది కూడా ఒక అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కిందే లెక్క. వాళ్ళు ఏమి అంటే అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ లాంటి ఫీలింగ్ ఏం అవసరం లేదు. కాకపోతే వాళ్ళకు ఒక ఎవెన్యూ, అది వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుని పబ్లిక్లోకి వెళ్ళాలనే ఏ ఫిలిం మేకర్ అయినా కోరుకుంటాడు. అది ఇవాళ లక్కీగా ఏంటంటే నాట్ నెసెసరీలీ అది థియేటరే అవ్వనవసరం లేదు. సో మనం డైరెక్ట్గా ఆడియన్స్ని రీచ్ అయిపోవచ్చు అనమాట త్రూ ఓటీటీ. అది డెఫినెట్గా ఎంకరేజ్ చేయగలిగిన విషయం. అండ్ దానికి ఇలా అవార్డ్స్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేయడం అనేది గొప్ప విషయం. ఏ ఆర్టిస్ట్కైనా, ఏ డైరెక్టర్కైనా, ఎవరికైనా డెఫినెట్గా అవార్డ్స్. హానర్ ఈజ్ హానర్ డెఫినెట్గా, అది దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సరే, ఈ మధ్య కాలంలో ఓటీటీలో మీరు చూసి మీకు ఇంప్రెస్ అయిన వర్కింగ్ కానీ లేకపోతే ఏ డైరెక్టర్దైనా కానీ వాళ్ళ వర్కింగ్ స్టైల్ బాగా నచ్చింది? చాలామంది ఉన్నారండి. అంటే ఐ కెనాట్ నేమ్ వన్. నాకు అంటే ఒక్కొక్క కథని ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. అది చెప్పిన విధానం బాగుంటుంది. లైక్ ఫ్యామిలీ మ్యాన్, ఢిల్లీ క్రైమ్ ఇవన్నీ అయిపోయి ఇప్పుడు ఇంకా కొత్తవి చాలానే వచ్చేసాయి. ఇప్పుడు లేటెస్ట్గా రుహానీ శర్మ యాక్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ కింద, తర్వాత లేటెస్ట్గా నిన్న రాత్రి మమ్ముటిది ఒక మూవీ రిలీజ్ అయింది, కన్నూర్ ఫైల్స్ అని. సో ఇలా అది ఇంక ఎవ్రీడే ప్రాసెస్ అయిపోయిందండి. వాచింగ్ ఓటీటీ అన్నది బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అది. సో అండ్ మీరు నెట్ఫ్లిక్స్లోకి వెళ్తే అసలు అమేజింగ్ మేకింగ్ ఉంటుంది, మోర్ దాన్ ఫిల్మ్ ఉంటుంది అది. అట్లా రకరకాలు. ఇంకా
మీరు అంటే డైరెక్టర్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ నేను చేయాలి అనే ఆలోచనలో కానీ లేకపోతే ఓటీటీకి కానీ లేకపోతే సినిమా కానీ ఎనీ ప్లాన్స్ మీకు ముందు నుంచి ఉన్నాయి. లైక్ నేను ఇప్పుడు ఓటీటీలో 3 కంటెంట్లు రెడీ చేసి రిలీజ్కి రెడీ ఉన్నాయి. అండ్ థియేటర్ కోసం నెక్స్ట్ ఇంకొక మూవీ ఒకటి రెడీ చేస్తున్నాము, అది ప్రీ ప్రొడక్షన్లో ఉంది. నాకు అంటే నా టార్గెట్ అంటే ప్రొడ్యూసర్ విల్ అండ్ విష్ని బట్టి అది ఓటీటీయా, ఓన్లీ ఓటీటీ ఎక్స్క్లూజివా లేకపోతే థియేటర్ అండ్ ఓటీటీయా అన్నదాన్ని బట్టి నేను స్క్రీన్ ప్లే డిఫర్ చేస్తాను. స్క్రీన్ ప్లే వేరేలాగా రాసుకుంటానికి ప్రిఫర్ చేస్తాను. ఇఫ్ ఐ ఆస్క్ యూ ద డిఫరెన్స్ థియేటర్కి అంటే లెంత్ అండ్ దట్ ఈస్ పక్కన పెడితే కనుక టెక్నికల్గా డిఫరెన్సెస్ ఏముంటాయి సార్ సినిమాకి కానీ లేకపోతే ఓటీటీతో తీసే వెబ్ సిరీస్? ఫిల్మ్కి వచ్చేసరికి మీకు స్క్రీన్ ప్లేకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. లైక్ ఆడిటోరియం మైండ్ మూడ్ ఉంటుంది, కథని దానికి అనుగుణంగా చెప్పాలి ఏ కథ అయినా. ఓటీటీకి మీకు అది అవసరం లేదు, ఎంగేజింగ్గా చెప్పేయాలి. అది మన నుంచి వాళ్ళ మైండ్ కానీ ఐ కానీ ఎవేగా వెళ్లకుండా చెప్పాలి. ఇది ఇంకా మోర్ ఇంటెన్స్ తోటి ఉండాలి, డీటెయిలింగ్ ఎక్కువ ఉండాలి, లాజిక్ అండ్ ఎమోషన్ కలిపి ఉండాలి. సినిమాలో కొన్నిసార్లు లాజిక్ అవసరం లేదు, ఎమోషన్ పండితే సరిపోతుంది. లేదా కొన్నిసార్లు లాజికల్గా కరెక్ట్గా ఉంటే ఎమోషన్ తగ్గినా పర్వాలేదు. అక్కడ ఒక యాక్సెప్టెన్స్ ఉంది, క్షమాపణలు ప్రేక్షకుడు దేవుడు అంటారు కదా, క్షమిస్తాడు. ఓటీటీలో నిర్దాక్షిణ్యంగా వేరే ఛానల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్. సంతోషం ఇలాగే గ్రో అవ్వాలి, ఇంకా చాలా సంవత్సరాలు కంటిన్యూస్గా చేయాలని కోరుకున్నాం. అండ్ జై సంతోషం సురేష్ గారు. ఆయన ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ ఈస్ డూయింగ్, వీ మస్ట్ సపోర్ట్ హిమ్. అండ్ పలాస శ్రీదేవి సోడా సెంటర్ ఈ సినిమాలు వీటన్నిటితో పాటు మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మొదటి సినిమా నుంచి ఇండస్ట్రీలో ఒక మంచి హిట్తో అందుకున్న కరుణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు, డైరెక్టర్. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సార్ ఆల్వేస్ ఎంగేజింగ్ కంటెంట్ మీ దగ్గర నుంచి, ఫస్ట్ డే 1 నుంచి క్రిటిక్ అప్లాజ్ మీ సినిమాలన్నిటికీ కూడా. సో ఇప్పుడు ఓటీటీ అవార్డ్స్ ఫంక్షన్కి మీరు వచ్చారు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇంతకుముందు సంతోషం అవార్డ్స్ అన్నీ కూడా ఫిల్మ్ బేస్డ్ ఉండేవండి. 22 ఏళ్ళు అనుకుంటా, 22nd గోవాలో జరుగుతుంది అనుకుంటా. బట్ ఓటీటీ అనేది కూడా పోస్ట్ కరోనా మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఫిల్మ్ మేకర్స్, నాలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఓటీటీ నుండి చాలా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. అంటే మోర్ రియలిస్టిక్ కంటెంట్, అంటే ప్రామినెంట్ కంటెంట్ని సృష్టించడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ అంతా కూడా ఓటీటీ నుండే మనకు దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ నుండి మనం చూస్తున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ మూవీస్ అన్నింటినీ కూడా మనం ఓటీటీలో చూస్తున్నాం. సో మనం లాస్ట్ ఒక 3 ఏళ్ళుగా పోస్ట్ కరోనాగా చూసుకుంటే ఓటీటీలో మనం చూసినంత కంటెంట్ ఇంకెవరు చూసుండ్రు వరల్డ్ వైడ్. అంటే తెలుగు వాళ్ళు మనం ఎప్పుడూ ముందుంటాం కాబట్టి అదొకటి. తర్వాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కన్నడ కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, తెలుగు కానీ మనం సృష్టించినంత కంటెంట్ కూడా ఎవరూ సృష్టించలేదు. అంటే చాలా మంచి ఫిల్మ్స్, మంచి వెబ్ సిరీస్ అన్నీ వచ్చినాయి. బట్ దీన్ని ప్రోత్సహించే ఒక దీంతో మళ్ళీ సురేష్ గారు ఎప్పుడు చేసే నావెల్టీ ప్రయోగం ఇది. సో ఓటీటీ అవార్డ్స్ కూడా పెట్టడం అన్నది ఇది సెకండ్ టైం అనుకుంటా. సో అది కొనసాగాలి. అంటే ఎప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్కి కానీ లేకపోతే ఒక టెక్నీషియన్కి కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి అప్రిషియేషన్ కావాలి. ఆ అప్రిషియేషన్ అనేది ఇలాంటి ఒక వేదిక మీద దొరికినప్పుడు ఖచ్చితంగా అది బూస్ట్ ఇస్తుంది. సో ఇది 100% అప్రిషియేట్ చేయదగిన విషయం. సార్ మా అందరికీ, ఆడియన్స్ అందరికీ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న కథలు కానీ లేకపోతే రా అండ్ రస్టిక్ మీరు ఇందాక అన్నట్లుగా ఓటీటీల్లో కొంతమంది చూసుండొచ్చు. మీరు మొదటిసారి మీరు పలాస లాంటి సినిమాతోనే వచ్చి మాకు ఆ ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. సార్ ఎప్పుడు ఆడియన్స్కి కథలు దగ్గరగా ఉండే వాళ్ళలాగా లేకపోతే రూరల్ కానీ వీటన్నిటిని మీరు ఎంచుకుంటూ వాటిని ఆ నేటివిటీని చూపిస్తూ వస్తారు. వాట్ ఈస్ ద రీజన్ అని అంటే ఏం చెప్తారు? అంటే నాకు తెలిసిన కథలు, నేను చూసిన జీవితం చెప్పాలనుకుంటా. అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం ఫిక్షన్తో పాటు కథ కూడా ఉండాలన్నది నేను ఫస్ట్ నుండి బలీయంగా నమ్మిన ఒక విషయం. అంటే కథ ఉండాలి, కథతో పాటు కొంత అంటే ఎగ్జాగరేషన్ ఉంటుంది ఎప్పుడు సినిమాల్లో. అంటే ఒక మనిషి, ఒక హీరో 10 మందిని కొట్టాడు అని అంటే 10 మందిని ఎలా కొట్టాడని చూపించడం అన్నది ఇంపార్టెంట్. అంటే ఎవరు ఎలా చూపిస్తున్నారు అన్నది. సో నేను ఎప్పుడు కూడా జీవితం నుండి మట్టి మనుషుల కథలను ఎంచుకుంటాను. నా గర్ల్ నెక్స్ట్ డోరు, బాయ్ నెక్స్ట్ డోర్ కథలు నాకు ఎప్పుడు కూడా ఇష్టం. అలాగే నేను చూసిన జీవితం, నేను చదివిన సాహిత్యంలోంచి నాకు కథలు సృష్టించడం ఇష్టం. సో దట్స్ హౌ.
అండ్ మీరు చూస్ చేసుకున్న ఆర్టిస్టులు కానీ కాస్టింగ్ కానీ దానికి తగ్గట్టు కానీ అంటే మేము చూసిన తర్వాత ఈ పాత్రకి వీళ్ళైతేనే చాలా కరెక్ట్గా ఉంటారు అని అనిపించే విధంగా ఉంటుంది. డెఫినెట్గా డైరెక్టర్స్ విజన్ ఆ బర్డ్ వ్యూ ఉంటుంది మీకు. సో కాస్టింగ్ కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ కానీ ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్ మీ వర్కింగ్ గురించి? అంటే నాది వర్కింగ్ స్టైల్ అంటే అంతే, ఎందుకు పాసిబుల్ అవుతుందని నేను చెప్పలేను. అంటే ఇప్పుడు ఒక పాత్రను మనం సృష్టించేటప్పుడు, ఈ పాత్రను రాసేటప్పుడు ఈ పాత్ర ఇలా ఉంటుంది, ఆ పాత్ర ఇలా నడుస్తుంది, ఆ పాత్ర అంటే మనం చూసిన పాత్రల నుంచి అవి తీసుకుంటాం ఏదైనా సరే. సో ఆ పాత్రకు కావాల్సిన వాళ్ళు నేను ఎప్పుడు కూడా అంటే ఇప్పటిదాకా ఫస్ట్ నుండి ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఆడిషన్స్ మీద వెళ్ళాను. సో ఆడిషన్ తీసుకొని ఆ పాత్రకు వాళ్ళు న్యాయం చేస్తారనిపించే వాళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళని చూసుకోకుండానే తీసుకున్నాను. సో నేను దాదాపు 70-75 మంది దాకా పరిచయం చేశాను ఇండస్ట్రీకి. సో అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. అట్ ద సేమ్ టైం కొత్త మొహాలు పాత మొహాలు రెండు మిక్స్డ్గా కనిపించినప్పుడు, అంటే ఎక్కువ కొత్త మొహాలు ఉన్నప్పుడు ఎక్కువ కొత్త వరల్డ్ని సృష్టించడం సాధ్యపడుతుంది అన్నది నేను నమ్ముతాను. యా 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 అవును సార్. ఓటీటీ వచ్చిన తర్వాత గేమ్ మొత్తం చాలా మారిపోయింది సార్. అంటే సినిమా ఇదంతా కూడా చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, కొత్త ఆర్టిస్టులందరికీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది, ఆపర్చునిటీస్ పెరిగాయి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఓటీటీ మీకు ఎట్లా అనిపించింది సార్? గేమ్ చేంజర్గా అనిపించింది? ఖచ్చితంగా గేమ్ చేంజర్ అండి. అంటే రియలిస్టిక్ సినిమా తీయాలంటే సినిమాకి చాలా పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాలో సినిమాకి చాలా పరిమితులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్ బోర్డు ఉంది. సో సెన్సార్షిప్ ఉండేటప్పుడు ఒక జీవభాషను, ఇప్పుడు పలాసలో మేము ఫస్ట్ క్లైమ్ చేసాం, ఇందులో మాట్లాడే పాత్రలు జీవభాషను మాట్లాడతాయని. జీవభాషన్స్ అంటే మనం అన్నిత్యం మాట్లాడేది, అంటే మనం ఇక్కడ మాట్లాడి ఇక్కడ ఈ స్టేజ్ ముందు కూర్చొని ఈ స్టేజ్ ముందు నిలబడి మాట్లాడే ఈ సంస్కారము ఈ స్టేజ్ వెనకాతలో ఇంతే సంస్కారం ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేం. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం జీవభాషన్స్ అంటే మనుషులు మాట్లాడే భాష. అది బూతు శృంగారము ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎక్స్ప్రెషన్ కోసం వాడవలసిన భాష కానీ, లేదంటే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు పొలిటికల్గా కొన్ని అంశాలని మనం చాలా కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల చూపించలేకపోవచ్చు. బట్ ఓటీటీకి ఆ పరిమితులు లేవు. అంటే ఇప్పుడు సెన్సార్షిప్ కూడా వస్తుందని చెప్తున్నారు, బట్ స్టిల్ మనకైతే ఆ హోప్ ఉంది. అంటే కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రమే చేయగలం, లార్జర్ రీచ్ ఉంటుంది. ఇప్పుడు జై భీమ్ లాంటి సినిమాలు ఓటీటీలో రావడం వల్లనే అది వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది. ఇప్పుడు రీజనల్గా ఓటీటీకి వచ్చిన వెంటనే అది వరల్డ్ వైడ్ అయిపోతుంది. ఒక రీజనల్ సినిమా ఈరోజు మనం అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయి అంటే దానికి మూల కారణం ఫస్ట్ సీడ్ అయితే ఓటీటీ. ఎందుకంటే ఓకే తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమాలు తీయగలుగుతారు, వీళ్ళు ఎంత సినిమాలు ఉన్నాయి అని కూడా చెప్పింది కూడా ఓటీటీయే ప్రపంచానికి. అక్కడ నుండి అది అలాగా మెల్లగా పాన్ ఇండియా వరకు మనం వచ్చాము, పాన్ వరల్డ్ అయ్యాము. మొన్న ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా రాజమౌళి గారు ఎక్కడి వరకు తీసుకెళ్లారో మనందరికీ తెలిసిందే. సో ఓటీటీ ఖచ్చితంగా గేమ్ చేంజరే. బట్ ఆ గేమ్ చేంజర్ కావాల్సిందే. ఇక ఫ్యూచర్లో ఇంకేమైనా జరగవచ్చు, ఎందుకంటే టెక్నాలజీ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది, దానికి తగినట్టు మనం మారాల్సిందే. బట్ బిగ్ స్క్రీన్ ఈజ్ బిగ్ స్క్రీన్. దీంట్లో చూడవలసిన సినిమాలు దీంట్లో చూడాలి, దీంట్లో చూడవలసిన సినిమాలు దీంట్లో చూడాలని నేను నమ్ముతాను. సార్ ఇందాక మీరు అన్నట్టు ఓటీటీకి కొన్ని లిమిటేషన్స్ కూడా వస్తాయి అని చెప్పారు. జనరల్గా థియేటర్ కానీ మనకి సెన్సార్లు అవి ఇవి ఉన్నాయి. ఓటీటీకి ఇవి రావడం వల్ల లిమిట్ అవుతుందా, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి? నాకైతే అంటే నేను మిగతా వాళ్ళ గురించి చెప్పలేను. నా కంటెంట్ అంటే నేను రాసే కంటెంట్ ఏది కూడా అభ్యంతరకరమైన కంటెంట్ నేను రాయను. మేబీ కాంట్రవర్సరీ రావచ్చు, ఎందుకంటే నేను ఒక సమూహాన్నో లేకపోతే ఒక పొలిటికల్ ఎజెండానో లేకపోతే ఒక పొలిటికల్ దీన్నో క్వశ్చన్ చేసినట్టుగానో లేకపోతే దాన్ని చర్చకి తీసుకొచ్చినట్టుగానో ఒక సినిమా తీసినప్పుడు మేబీ డిఫరెన్సెస్ ఉండొచ్చు. బట్ నేను ఎప్పుడు అశ్లీలకరమైంది అంటే సెన్సార్లో కట్ చేసేసి అంటే నేను ఎప్పుడు కూడా స్కిన్ షోని దాన్ని ఎప్పుడు నమ్మలేను, కంటెంట్ అని నమ్మాను. సో నాలాంటి వాడికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు, మంచి ఇంకా గట్టి కథలు చెప్పొచ్చు. రెండోది ఏంటంటే నిడివి. ఇప్పుడు సినిమా అనేది 2:40, 2:30, 2:20, 2:10 అన్న ఒక కన్స్ట్రైన్ ఉంటుంది. బట్ కొన్ని కథలు అలా చెప్పలేం, కొన్ని కథల్ని పెద్దగా చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఓటీటీ అనేది ఎపిసోడిక్గా చెప్పొచ్చు. 8 ఎపిసోడ్ల, 10 ఎపిసోడ్ల, 20 ఎపిసోడ్ల, 50 ఎపిసోడ్ల. ఇప్పుడు మనీ హెస్ట్ లాంటిది మనం ఎన్ని సీజన్స్ చూసాం. సో ఓటీటీ అనేది నా వరకు అయితే నేను ఎప్పుడు స్వాగతిస్తాను దాన్ని. జనరల్గా అందరూ తెలుగు వాళ్ళు అనగానే కమర్షియల్ సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఇది ఏదో చెప్తూ ఉంటారు సార్. బట్ మరి కొంతమంది ఏం చెప్తారు, సినిమా హిట్ అయ్యి డబ్బులు వస్తేనే అదే కమర్షియల్ అని అంటారు. మీ డెఫినేషన్ ఆఫ్ కమర్షియల్ సినిమా అండి? అంటే ఏదో ఆన్ కెమెరా ఏదో చెప్పాలని ఎందుకంటే కమర్షియల్ సినిమా అంటే పెట్టిన ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి పేరు రావాలి, అట్ ద సేమ్ టైం ఆ సినిమా వైడ్గా రీచ్ అవ్వాలి. ఆ మూడు కలిపితేనే కమర్షియాలిటీ. సో ఈ మూడు జరిగినప్పుడు అది పెద్ద కమర్షియల్ సక్సెస్ ఉంది. కొన్ని సినిమాలు ఉంటాయి ప్రొడ్యూసర్ వరకు డబ్బులు రావచ్చు, బట్ ఆ సినిమా ఆడకపోవచ్చు. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఆర్టిస్టులకు మంచి పేరు రావచ్చు,
అద్భుతమైన పేరు రావచ్చు, బట్ సినిమా హిట్ అవ్వకపోవచ్చు. అలా సో కమర్షియాలిటీ అంటే డబ్బులు రావాలండి. కమర్షియల్ అంటే ఏంటి, నథింగ్ బట్ డబ్బులు రావడం. సో డబ్బులు రావాలి. సార్ హౌ డు యూ సీ హిట్ అండ్ ఫ్లాప్స్? హిట్ అండ్ ఫ్లాప్ అనేది ఎప్పుడు కూడా నేను ఆడియన్ని చూస్తానండి. ఆడియన్ అంటే మళ్ళీ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్. 100 మందిలో 60 మందికి నచ్చింది అంటే, లేదా 61 మందికి నచ్చిందన్నా కూడా, లేదా 51 మందికి నచ్చిందన్నా కూడా అది హిట్ కింద నేను తీసుకుంటాను అంతే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఫెయిల్ ఎలా ఉంటుందండి. ఇప్పుడు డిన్నర్ విత్ ఆంధ్రే అని ఒక సినిమా ఉంది. సో ఆ సినిమాలు 2 కథాపాత్రలు మాట్లాడుకుంటాయి. సినిమా అంతా ఇద్దరు అంటే 25 ఏళ్ళ తర్వాత ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తారు. వాళ్ళిద్దరు రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అవుట్ ఫోకస్లో మిగతా యాక్టివిటీ అంతా జరుగుతుంది. అంటే రెస్టారెంట్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే వెనకాతల దాన్ని ఏమంటారు, వెయిటర్స్ కానీ లేకపోతే మిగతా కస్టమర్స్ కానీ తిరుగుతుంటారు. వాళ్ళ ఎవరితో ఇది ఉండదు, జస్ట్ సౌండ్. వీళ్ళిద్దరు మాటలే సినిమా అంతాను. బట్ అది ఈరోజు కల్ట్ క్లాసే కాదు, అట్టర్ ఫ్లాప్ అది ఒకలాంటిది. మరి మన దీనికి వస్తే క్షణక్షణం ఉంది. ఫస్ట్ రిలీజ్ ఇట్స్ ఏ యావరేజ్ టాక్ వచ్చిన సినిమా, బట్ ఇట్స్ ఏ క్లాసిక్. ఈ రోజుకి ఎన్నిసార్లు చూడొచ్చు. సెకండ్ రిలీజ్ మళ్ళీ అది హిట్ అయింది క్షణక్షణం. సో అది డెఫినేషన్ అంతా ఏమీ ఉండదండి. అంటే ఆ టైంలో ఉన్న మూడు, ఎలాంటి మూడ్లో మనం సినిమాకి వెళ్తున్నాం, మన ఇంట్లో గొడవపడి సినిమాకి వెళ్తున్నామా, ఒక ఫ్రెండ్స్తో సినిమా చూస్తున్నామా, ఇవన్నీ చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ సినిమా ఇచ్చే ఫస్ట్ నుండి దాని మీద తీసుకెళ్ళే ఒక ఎక్స్పెక్టేషన్. అందుకని ఈరోజు పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో హౌ మచ్ యు ఆర్ ప్రమోటింగ్ యువర్ మూవీ అన్నది మీ సినిమా హిట్ ఫ్లాప్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అంతే. కంటెంట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సినిమా లాంగ్ ట్యూటీలో నిలబడతారు. 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే మన సినిమాలు అందులో నిలబడ్డాయా లేదా అన్నది చూసుకుంటూ చేయాలనేది నా తాలూకా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. నా సినిమాలన్నీ కూడా ఒకడున్న ఎప్పుడో నేను చనిపోయాక కూడా ఓకే ఇతను ఈ సినిమాలు తీశాడు, మంచి సినిమాలే తీశాడు అనుకుంటే చాలని అనుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం నా ప్రొడ్యూసర్ డబ్బులు రావాలి. సార్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని కథ, ఇప్పుడు అందరి ఆడియన్స్ అభిప్రాయాలు కూడా మారిపోయాయి సార్. మంచి కథ ఉంది, రియలిస్టిక్గా ఉంది అంటే చూసే వాళ్ళ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ పెరుగుతుంది. రొటీన్ కథలు ఏదైనా చూడాలంటే జనాలు కూడా బోర్ కొట్టేశారు. మీకు అసలు అలాంటివి ఏమైనా ఎప్పుడైనా థాట్ ఉంటుందా సార్, వేరే రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలు ఏమైనా చేయాలి అని ఉంటుందా, లేకపోతే ఒక కథల్ని లేకపోతే ఒక ప్రాంతాన్ని వాటిని చూపించాలి? లేదండి, నేను ఎప్పుడంటే కమర్షియల్ పలాసా ఇదే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా కింద లెక్క. బట్ అది కథ ఉంది. శ్రీదేవి సోడాస్ అంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న మంచి పాటలు, మంచి ఫైట్లు, కావాల్సినంత సెటప్, ఆ రంగులు అన్నీ ఆ బబ్లీగా ఉండి అందులో మళ్ళీ కథ ఒక సామాజిక అంశాన్ని స్పృశించాను. ఇప్పుడు చేస్తున్న మట్కా అనే సినిమా మీకు ఒక 60 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నాం. సో ఆ వరల్డ్ అంతా ఇప్పుడు ఉన్నోళ్ళకి తెలియదు. అది అంతకుమించి చెప్పలేను, ఇప్పుడు చెప్పకూడదు. ఓకే, బట్ వాట్ ఎవర్. అయితే 60 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నాను, 60-70 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ఇప్పుడు వైజాగ్ బేస్డ్ సినిమా అది. సో వైజాగ్ వాళ్ళకే తెలియని వైజాగ్ని చూపించినప్పుడు అదొక కొత్త కిక్. అట్ ద సేమ్ టైం అందులో అదొక్కటి చూపించినట్టు డాక్యుమెంటరీ చేయలేము. సో అందులో కథ నడవాలి, మళ్ళీ ఆ కథ కూడా అందులో ఉండాలి. దాంట్లో ఏదో ఒక చిన్న అంశాన్ని స్పృశించాలి, ఒక ఎంగేజింగ్ ఒక కథ చెప్పాలి, అంతే. థ్యాంక్ యూ సార్. మేము కూడా మట్కా కోసం. హలో సార్, వెల్కమ్ టు సంతోషం OTT అవార్డ్స్ 2023. అండ్ చాలా ఆనందంగా ఉంది మీ జనరేషన్ యాక్టర్స్ని, రైటర్స్ని, డైరెక్టర్స్ని అండ్ ఇవాళ ఇలా చూడటం. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ అవార్డ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం సార్? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఐడియా, వండర్ఫుల్ ఈవెంట్ ఫర్ తెలుగు అండ్ OTT అవార్డ్స్. ఇట్స్ ఎ సర్ప్రైజ్. సంతోషం సురేష్ ఏది చేసినా చాలా సంతోషంగా చాలా గొప్పగా చేస్తాడు. రియల్లీ చాలామంది అతను చూసి నేర్చుకోవాల్సినంత గొప్పగా ఈ ఏర్పాటు చేశాడు. ఆల్ ది బెస్ట్ సురేష్, ఆల్ ది బెస్ట్ సంతోషం వెబ్ సిరీస్ అవార్డ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. హలో జేడి గారు. జేడి గారు అని పిలవనా, దయా అని పిలవనా, హేమని పిలవను? ఈ ఫంక్షన్ వరకు జేడి అని పిలిస్తే బెటర్. ఎందుకు దయా అని చెప్తే మళ్ళీ తేడాలు వస్తాయి. ఓకే. అండ్ చాలా ఆనందంగా ఉంది అండ్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఇప్పుడు మాకు తరచుగా టచ్లో ఉంటున్నారు వెబ్ సిరీస్ల ద్వారా అండ్ సినిమాల ద్వారా. అండ్ ముందుగా సంతోషం OTT అవార్డ్స్ 2023కి హార్డీ వెల్కమ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు ఐ టోల్డ్ సమన్ సంతోషం అవార్డ్స్ ఆర్ ద ఓన్లీ అవార్డ్స్ విచ్ హ్యాస్ అ కన్సిస్టెన్సీ. అంటే నాకు ఇచ్చారని కాదు, నాకు ఇచ్చినందుకు కూడా ఇన్నేళ్లుగా ఉంటూ ఇప్పటికీ ఉంటూ ఎన్నేళ్ళైనా ఉంటాయి. చూసారు, ఇది అన్యాయం కదా. వీళ్ళందరూ కుళ్ళు పడుతున్నారు. ఒక
ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నాను కుళ్ళు పడుతున్నారు. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిందంటే మీకు వీలుంటే ప్యాన్ చేయండి. వాళ్ళందరూ లైఫ్లో లేడీస్ లేని సోలో ఫెలోస్, అందుకని అలా మాట్లాడుతున్నారు. ఈయన ప్రభు, ప్యాన్ చేయండి తెలియాలి అందరికీ, ప్రపంచానికి. నాగేంద్ర వీళ్ళందరూ జడి అన్నిటినీ మించి డార్లింగ్కి మంచి ఫ్రెండ్స్. ఓ అదే అది న్యాచురల్ డార్లింగ్. నువ్వు ఇంత వయసు వచ్చినా కూడా అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, మాకెంత కూల్గా ఉంటుంది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అయ్యయ్యో సార్, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? నాకు ఆనందం ఏంటంటే ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ హియర్ అండ్ ఆల్ ఆర్ ర్యాగింగ్ మీ, విచ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్. హాయ్. కాకపోతే నువ్వు అందంగా ఉన్నావు అనే విషయం మాత్రం కన్ఫర్మ్ చేసుకున్నాం మనం. సురేష్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే అందమైన అవార్డ్స్తో పాటు అందమైన అమ్మాయిని కూడా పెట్టాడు ఇక్కడ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. సురేషా? ఓ, సో ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ ఐ నీడ్ టు రీడ్? సరే, ఓకే. అయితే నేను కూడా ఎంకరేజ్ చేస్తా కొత్త ల్యాండ్ని. సో ప్లీజ్ ఆల్సో యూ కెన్ ఆల్సో విజిట్ మీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. ఫీలింగ్ వెరీ ప్రౌడ్. దయాలో తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఓటీటీ అవార్డ్స్లో తనకు 100% డిజర్వ్స్ అండ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అంటే యాజ్ ఏ వెరిస్టైల్ యాక్టర్గా రకరకాల క్యారెక్టర్ చేశాడు తను. విలన్గా, హీరోగా రకరకాలు చేశాడు. బట్ దయాలో మాత్రం ఒక ఓటీటీ ఎంట్రీ చేస్తూ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, ఆ సీరియల్, ఆ సిరీస్ ఎంత అద్భుతంగా ఉంది. ఈ 100% డిజర్వ్స్ ఫర్ దిస్ అవార్డ్. లవ్ యూ డార్లింగ్. ఇప్పుడు నార్మల్గా జేడి చక్రవర్తి అంటేనే స్క్రీన్ సెన్సేషన్. ఆ స్క్రీన్ సెన్సేషన్ తాలూకా డైమెన్షన్ కానీ మ్యాగ్నిట్యూడ్ కానీ ఏమీ తగ్గకుండా ఓటీటీలో కూడా అంతే గొప్పగా ఎక్సెల్ చేయడం అన్నది చాలా తక్కువ మందికి, చాలా అరుదుగా సాధ్యపడే విషయం. దాన్ని 100% అచీవ్ చేసిన ఒక గ్రేట్ యాక్టర్ జేడి చక్రవర్తి అని అది నిరూపించింది. దట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ ఇన్ ఎనీ గివెన్ సీరియల్. కాదు, నాకు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కదా, నీతో నన్ను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్ హూ సెడ్ good things about me. Thank you. Thank you so much. And now we have very good singer. అప్పట్లో ఎంత సెన్సేషన్ అయింది ఆవిడ పాడిన పాట. మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నన్ను. అమ్మ, చాలా ఆనందంగా ఉంది ఇవాళ మిమ్మల్ని ఇక్కడ చూడడం. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ అవార్డ్ ఫంక్షన్కి రావడం? చాలా సంతోషంగా ఉందమ్మా. సంతోషం, అవార్డు అంటేనే సంతోషం. మరి ఆర్టిస్టులందరికీ కూడా ఎంతో మంచి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తెచ్చేది సంతోషం అవార్డు ఫంక్షన్స్ అమ్మ. ఈ ఫంక్షన్కి రావడానికి కూడా మేము ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా నన్ను పిలవడం కొండేటి సురేష్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చిన్న ఆర్టిస్ట్ అని కాదు, పెద్ద ఆర్టిస్ట్ అని కాదు, ఎలాంటి వాళ్ళైనా సరే ఆ స్టేజ్ మీదకి ఎక్కించి పాడిపించే ఆ యొక్క అదృష్టాన్ని మాకు కల్పిస్తున్నారంటే సురేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని పాట పాడించకుండా మేము వదలం కాబట్టి ఒక 2 లైన్లు మా కోసం పాడండి. అవునండి, ఈరోజు ఒక పాట అయితే నేను అనుకున్నానండి. శీతాకాలం మనసు నీ మనసును చోటడిగిందే, సీతకు మల్లే నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఓ మై గాడ్, ఇంకొద్దిసేపు మీ పక్కన నిల్చుంటే నేను కూడా ఇంకొంచెం పాడే సింగర్ అయిపోయేలాగా వద్దు, మీరు మాత్రమే పాడాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.
హలో సార్, వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. అండ్ నాకు మీలో నచ్చేది ఏంటి తెలుసా, ప్రతిసారి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు అందరినీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు ప్రతి ఈవెంట్లో. మీ ఓపికకి మెచ్చుకోవాలి ఫస్ట్లీ. అండ్ మాకు ఆ సీక్రెట్ చెప్పండి, ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఈ వయసులో? బ్యాటరీ అనేది వాడుతుంటేనే ఛార్జ్ అవుద్ది, అలాగే మనం పని చేస్తుంటేనే మనం ఛార్జింగ్ అవుతుంది, మళ్ళీ మనం యాక్టివ్గా తిరగలం. అందువల్ల డల్గా ఉన్న ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, బ్యాటరీ డౌన్ అయిపోద్ది. ఆ డౌన్ అవ్వకుండా ఉండడం కోసమే, రీఛార్జ్ కోసమే మన ఫంక్షన్ కోసం ఆ ఫంక్షన్ని వాళ్ళ అంత అభిమానంగా పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఒక స్పందన ఇస్తే బాగుంటుందని ఇస్తాను అనమాట అండి. ఓకే. అండ్ ఇప్పుడు సంతోషం ఓటీటీ అవార్డ్స్ గురించి మాట్లాడదాం. సో స్పెషల్గా సెకండ్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, దీని గురించి ఏం చెప్తారు? సంతోషం అవార్డ్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ అండి. యాక్చువల్గా సంతోషం సురేష్కి మాకు చాలా అనుబంధం ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ అంటారు కదా, అలాగా మా ఊరు ఫీలింగ్ ఉంది. సంతోష్ సురేష్ది మాది పాలకొల్లే, అక్కడి నుంచి వచ్చాం ఇద్దరును. కాబట్టి చాలా మంచి వ్యక్తి అతను. వార్తలో సురేష్గా వచ్చి వార్తల్లో సురేష్ అయ్యి ఈవేళ ఇండస్ట్రీని ఊపుతున్న మా మిత్రుడు సురేష్. ఆ సురేష్ ఏంటంటే ఏదైనా పని పట్టుకుంటే దాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. ఎందాక ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే రెండు ప్రభుత్వాలు కూడా అవార్డ్స్ ఇవ్వడం మానేసింది, ఇవ్వలేకపోతుంది. కానీ సంతోషం సురేష్ మాత్రం 22 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా అవార్డ్స్ ఇస్తున్నారంటే గవర్నమెంట్ కంటే సంతోషం అవార్డ్స్ గ్రేట్ అనిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి రేపు 22వ అవార్డుని మన గోవాలో ఏర్పాటు చేశారు, కాబట్టి అది కూడా గ్రాండ్ సక్సెస్ అవుద్ది. కాబట్టి ఏది ఏమైనా సురేష్ అనే వ్యక్తి ఒక పని పట్టుకుంటే ఆ పని పవర్ఫుల్గా సాధిస్తాడు. ఇవాళ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్ జరిగింది. ఓటీటీ అనే అవార్డ్స్ పెట్టడం అనేది ఒక ఐడియా, కొత్త ఐడియా. టీవీ అవార్డ్స్ తెలుసు, మన సినిమా అవార్డ్స్ తెలుసు, ఓటీటీకి అవార్డ్స్ ఎవరు పెడతారని ఐడియా లేదు. అటువంటిది లాస్ట్ ఇయర్ ఓటీటీ అవార్డ్స్ ఇచ్చాడు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఓటీటీ అవార్డ్స్ ఇచ్చాడు. చాలా గ్రేట్ థింగ్. అన్నింటికంటే ఇంకో గొప్ప ముఖ్య విషయం ఏంటంటే నాకు అత్యంత అభిమాన మిత్రుడు మా జేడి చక్రవర్తి గారు. మా రామ్ గోపాలం గారికి ఆయన రైట్ హ్యాండ్ అయితే నేను లెఫ్ట్ హ్యాండ్. రామ్ గోపాలం గారికి రైట్ హ్యాండ్ అయిన జేడి చక్రవర్తి గారికి ఇవాళ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందంటే గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆయన చాలా సినిమాల్లో చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా పులుపు చావలేదన్నట్టుగా అవార్డు సాధించారంటే అందరికీ ప్రేక్షకులకు అంతమంది మెచ్చింది. కాబట్టి మా జేడి చక్రవర్తి గారు లైమ్ లైట్లో ఉన్నందుకు ఆయన కోసం నేను హార్ట్ఫుల్గా ఆయనకి అభినందన తెలియజేస్తూ సురేష్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్, బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. మీరు చాలా కాన్ఫిడెంట్గా సినిమా ప్రమోషన్స్ అప్పుడు కనిపించారు. ఏమో అనుకున్నాం కానీ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఈ రేంజ్ సక్సెస్ ఉంటుంది అని చెప్పి ఆ కాన్ఫిడెంట్ మీరు కనిపించారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఇవాళ ఓటీటీ అవార్డ్స్లో మీరు కూడా రావడం ఎలా అనిపిస్తుంది? లేకపోతే అవార్డ్స్ అనేవి ఎలాంటి బూస్టప్ని ఇస్తాయి ఆర్టిస్ట్కి కానీ లేకపోతే డైరెక్టర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషం సురేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అట్ ద సేమ్ కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన సినిమా అవార్డ్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఆపకుండా, ప్రతి ఇయర్ ఎవరు ఆపినా కూడా. అలాగే ఓటీటీ అవార్డ్స్ కూడా ఆయన స్టార్ట్ చేశారు. అండ్ ఆర్టిస్టులకి కానీ టెక్నీషియన్స్కి కానీ అవార్డ్స్ అంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అరే నాకు అవార్డు వచ్చిందన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఆ విషయంలో ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్ కంగ్రాట్స్ కూడా చెప్పాలి. సార్, ఇంకా మేము వెంటనే మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, ఇన్ని రోజులు చిరంజీవి గారిని చేసిన మాకు 2 హీరోయిన్లు ఉంటారు, అలా చూపించాలనుకోవట్లేదు, నేను చాలా సీరియస్ రోల్లో ఆయన్ని చేస్తున్నాను, ఏదైనా ఒక చిన్న అప్డేట్ ఇవ్వచ్చు కదా? సీరియస్ రోజు చూస్తారని నేను ఎప్పుడు అనలేదండి. మీడియాలో మీరు రాశారు తప్పితే నేను ఎప్పుడూ ఏది చెప్పలేదు. మీరే రాశారు, మీరే ఖండించారు, మీరే పొగిడారు, మీరే కామెంట్ చేశారు, అన్నీ మీరే చేస్తారు. నేను ఇంతవరకు ఆ సినిమాకి సంబంధించి ఏమీ చెప్పలేదు. రోజు ఏదైనా సరే సర్ప్రైజ్గా టైం బట్టి రివీల్ చేస్తాను. అట్లీస్ట్ చిన్నది ఎలా ఉండబోతుంది అనేదన్నా చెప్పండి. 100% ఆయన స్టైల్లో ఉంటుంది సినిమా. అట్ ద సేమ్ టైం నేను అనుకున్న ఫ్యాంటసీ జోనర్లో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. ఎప్పుడు అనుకున్నారు ఈ కథ కానీ ఈ ప్రాజెక్ట్ కానీ ఎప్పుడు చేయాలని? ముందు నుంచి రాసి పెట్టుకుని ఉన్నారా ఇది ఆయన కోసమే అని, లేకపోతే సడన్గా తర్వాత బింబిసారా తర్వాత జరిగిన హ్యాపెనింగ్స్ ఇవన్నీ? అంటే ఆయనతో చేయాలని అందరికీ ఉంటుందండి. సో డెఫినెట్గా అలాంటి అవకాశం వస్తే ఎవరు వదులుకోరు. సో అలాంటి అవకాశం నాకు వచ్చినప్పుడు ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఐడియాని ఆయనతో షేర్ చేసుకుని నాకు నచ్చింది అది. సో అక్కడ నుంచి అది మెటీరియలైజ్ అయ్యి ఇగో ఎల్లుండి షూటింగ్ దాకా వెళ్తున్నాం. అండ్ మీరు అడిగారు కాబట్టి 22nd షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది అప్డేట్ 22nd. ఓకే, ఇది చెప్పారా సార్ ఆల్రెడీ, లేదు ఇప్పుడే చెప్తున్నారా? నేను ఇప్పుడే చెప్తున్నాను, చెప్పేసి నాకు తెలియదు. ఓకే, సో అయితే మేము ఇందాక అనుకున్నట్టు మీడియానే రాసుకుంది, లేకపోతే 2 హీరోయిన్స్ ఉంటారు, సీరియస్గా ఉంటుంది, ఇదంతా కాదంటారు, అంతేనా? అదంతా మాకు మేము ఫిక్స్ అయింది అంటే కాదని ఎస్ అని నేను చెప్పను. మీరు రాసుకున్నారు కాబట్టి రాశారు, మీ ఇష్టం.
బట్ ఒక్కోసారి మీ రాశి కూడా నిజాలు అవుతాయి, అలా అని చెప్పి అది అబద్ధం కూడా నేను చెప్పను. కన్ఫ్యూజన్ నేను పెట్టలేదండి, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ముల్లోకి వీరుడని ఒకసారి, ఈ సినిమా జయదేవుడు అదొక సుందరలా ఉందని ఒకసారి, దానికి సీక్వెల్ అని కొంతమంది, ప్రీక్వెల్ అని కొంతమంది చెప్పారు. బట్ వాటి ఏట్లకి ఈ సినిమా సంబంధం లేదు. ఇట్స్ అ ఫ్రెష్ న్యూ స్క్రిప్ట్. అంటే బింబిసారా చూసినప్పుడు కావాల్సిన ఎలివేషన్స్, ఫైట్స్, లేకపోతే సాంగ్, ఎవ్రీథింగ్ దాంట్లో మేము చూసాం, ఎంజాయ్ చేసాం ప్రతి సీన్ కూడా. మరి మీ వర్కింగ్ గురించి, లేకపోతే నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ దాని గురించి? అంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ సినిమా మీద. ఈ సినిమా అయిన తర్వాత మనం ఏం చేస్తామని మనకు క్లారిటీ వస్తుంది, అంటే ఎలాంటి చేయాలని ఒక ఐడియా వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే మొత్తం కాన్సన్ట్రేషన్ ఈ సినిమా కోసం. రీసెంట్గా చిరంజీవి గారు కూడా చాలా త్వరగా ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వడం మాకు కూడా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అన్నారు. మరి ఈ సినిమా ఎన్ని రోజులు క్విక్గా ప్లాన్ చేశారా, లేకపోతే ఎన్ని రోజులు ఎప్పటికీ మాకు ఈ సినిమా మా ముందుకు రాబోతుంది? అది టూ ఎర్లీ అండి అది చెప్పడానికి, ఎందుకంటే ఏది మన చేతిలో ఉండదు. ఫాస్ట్గా ఫినిష్ చేయాలనే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, హీరో అందరూ ట్రై చేస్తాం. బట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్, అది మన చేతిలో ఉండదు కదా. సో అది. సో యూ హ్యావ్ అ పర్ఫార్మ్? Yes, I'm performing today. Which song? This is my first performance. Yeah. We are going to watch you on screen. So congratulations. Did you expect this huge hit cinema చేసినప్పుడు? హిట్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంత హ్యూజ్ స్కేల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉంది అప్లాజ్ కానీ లేకపోతే రెస్పాన్స్ కానీ? It's really great, and from within the industry and also from the audience, people are really appreciating the screenplay, overall story wise, and also na performance, especially the last climax 25 minutes is on me. So and na dwara chala twists reveal avutayi, and there's a lot of a message has been given through my character about education. So people chala ba connect ayyaru. So one dialogue or anything from this Polymera? This is one of my favorite dialogue in the film. So the opposite character says ఆశయం కోసం ఏమైనా చేయాలి తప్పదు అన్నట్టు మాట్లాడితే, దెన్ లక్ష్మి సేస్ నేను చేసేటిది యుద్ధం ఆశయంతో అని ఒక మాట చెప్తుంది. And the guy is dead already అక్కడ. అంటే I don't know if you have seen the film. That is my favorite. కొంచెం హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, నేను చాలా దూరం వెళ్ళిపోయాను. Yeah. సో ఎలా జరిగింది ఈ ఆపర్చునిటీ కానీ, లేకపోతే దీంట్లోకి రావడం తెలుగు అమ్మాయి? So this happened during COVID అండి. కోవిడ్లో they have put forward a casting call for Polymera 1. సో అలా నేను ఆడిషన్ ఇచ్చి డైరెక్టర్తో ట్రావెల్ అయ్యి వి డిడ్ లాట్ ఆఫ్ వర్క్షాప్స్. నేను, గెటప్ శ్రీను గారు, సత్యం రాజేష్ గారు, వి ఆల్ డిడ్ వర్క్షాప్స్ టుగెదర్. అండ్ పొలిమేరా 1 ఓటీటీలో రిలీజ్ అయింది, దట్ ఆన్ స్మాల్ స్కేల్. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వలేకపోయింది మూవీ, బట్ దానికి ఒక ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. సో నౌ పార్ట్ 2 వెన్ వంశీ నందిపాటి గారు బాట్ ద ఫిల్మ్ ఫ్రమ్, అంటే గీతార్ట్స్ కాంపౌండ్ నుంచి ఒకళ్ళు వచ్చి ఈ మూవీ కొన్నారు అంటే అందరికీ చాలా అరే అంటే ఏదో ఉంది మూవీలో అనేది వచ్చింది. In that way we have reached larger scale. Okay, so ఇంతవరకు సెట్స్లో ఒక రకం, ఇప్పుడు ఆడియన్స్ ముందు ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఫస్ట్ టైం అని అన్నారు. ఎలా అనిపిస్తుంది? హౌ ఎక్సైటెడ్ ఆర్ యు? అంటే ఇక్కడ ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. నేను ఐమ్ అ ట్రైన్డ్ కూచిపూడి డాన్సర్. సో నేను చిన్నప్పటి నుంచి స్కూల్స్లో, రవీంద్ర భారతిలో when I was doing my medicine చేశాను. బట్ ఇలా మన ఇండస్ట్రీలోకి వచ్చాక నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. సో ఏ సాంగ్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ డాన్సర్ నాకు చిరు గారి పాటలు లేకుండా ఉండదు. సో గువ్వా గోరింకతో ఇస్ వన్ ఐఎమ్ పర్ఫార్మింగ్. అండ్ రీసెంట్గా హిట్ అయిన మ్యాడ్లోంచి ఒక సాంగ్ చేస్తున్నాం. అండ్ కృతి శెట్టి అండ్ రామ్ గారిది బుల్లెట్ సాంగ్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమైనా ఉన్నాయా లైనప్లో? ఎస్ ఇప్పుడు December 1st దూత వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది ఆన్ Amazon Prime. అండ్ నెక్స్ట్ ఇయర్ January ఇన్ థియేటర్స్ వీఆర్ కమింగ్ విత్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ Mansion House Malish. సో ఒక ఫిల్మ్, ఒక వెబ్ సిరీస్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ గర్ల్, కీప్ రాకింగ్. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ అండ్ ఇవాళ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అప్పటి నుంచి యాక్టర్స్ అందరు వస్తున్నారు. అండ్ ఇవాళ మా ఫ్రెండ్ ఇక్కడ కనిపించారు, శృతి, అండ్ హర్ సిస్టర్ శ్వేత. యు ఆల్ నో జయం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆవిడ యాక్టింగ్ ఎంత చక్కగా చేశారు అండ్ ఎన్ని అవార్డులు సంపాదించుకున్నారు. అండ్ తను పర్సనల్ లైఫ్ వల్ల US వెళ్ళడం జరిగింది. అండ్ మొత్తానికి ఇవాళ ఇక్కడ కనిపించారు. సో గుడ్ టు సీ యూ. అండ్ మేము చూస్తూ ఉంటాం మీ చెల్లెల ద్వారా, మీ పిక్చర్స్ అన్నీ చూస్తూ ఉంటాము సోషల్ మీడియాలో. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ స్పెషలీ ఇవాళ సంతోషం OTT అవార్డ్స్ 2023కి రావడం ఎలా అనిపిస్తుంది? అండ్ ఒక్క బ్రేక్, అమ్మగారిని కూడా జాయిన్ చేద్దాం ఇక్కడ.
Hello ma'am, so good to see you. Welcome to Santosham Awards 2023. Sorry, OTT Awards. అండ్ అబ్బా ముగ్గురు మొత్తం నలుగురు ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఆనందంగా ఉంది. యా సో ఇక్కడ క్వశ్చన్ ఆపాను. చాలా ఇయర్స్ తర్వాత నేను సంతోషం అవార్డ్స్కి రావడం చాలా సంతోషంగా ఉంది. సంతోషం అవార్డ్స్ ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతుంది. నేను వాచ్ చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఐ థింక్ లాస్ట్ టైం నేను ఇక్కడ సంతోషం అవార్డ్స్కి సమ్ టైమ్ 2016లో వచ్చాను. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ మేక్ ఇట్ దిస్ ఇయర్. మ్యామ్ వెల్కమ్ టు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. అండ్ ఎప్పుడు చూసినా అసలు మేము ఏజ్ అయిపోతుంది కానీ మాకు ఎనర్జీ తగ్గిపోతుంది కానీ మీకు మాత్రం తగ్గట్లేదు. ఫ్యామిలీ ఫంక్షన్స్లో, పార్టీస్లో, సినిమాల్లో కనిపిస్తూనే ఉంటారు ఫుల్ ఆన్ ఎనర్జీ తోటి. అండ్ ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. అండ్ స్పెషల్లీ సంతోషం అవార్డ్స్ గురించి చెప్పాలి అంటే ఒక మాట ఏం చెప్తారు? సంతోషం అవార్డ్స్ ఈజ్ మెంట్ ఫర్ dedication and a strong person's ability. మీకు ఒక మాటలో చెప్పాలన్నారు కాబట్టి అలా చెప్పాను. చక్కగా తెలుగులో చెప్పాలంటే సురేష్ చాలా కష్టపడతారు. ఇన్ని సంవత్సరాలు అవార్డ్స్ ఇస్తూ రావటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. చాలా కష్టంతో కూడిన పని. ఎంతో పెద్ద పెద్ద బ్యానర్స్ వాళ్ళు లేకపోతే చాలామంది కొన్ని సంవత్సరాలు మాత్రమే చేయగలిగారు అవార్డ్స్ అనేది, ఫంక్షన్స్ అనేవి. బట్ కొండేటి సురేష్ మాత్రం చాలా ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా అవార్డ్ ఫంక్షన్స్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ గోవాలో కూడా నెక్స్ట్ ఈవెంట్ డిసెంబర్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ ఓటీటీ. ఈరోజు మనందరం కలిసి మళ్ళీ ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఇట్స్ గ్రేట్ థింగ్. దట్స్ ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మమ్మల్ని సినిమాల ద్వారా పలకరిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని దిల్సే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023 రెడ్ కార్పెట్. సీ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.